లోకమెరగని క్షేమ సాధనములు అన్నది ఏర్పాటు చేయబడిన అంశము. లోకము ఎరుగని క్షేమ సాధనములు. ప్రియులరా, టైటిల్ మనం ఏది పెట్టినా అది దేవుడు బైబిల్లో రాయించిన మాటను బట్టి ఆ మాటను పాఠంగా పెట్టడం, దానిలో ఉన్న సారాన్ని అర్థం చేయించటం మన దగ్గర జరుగుతున్న బోధ విధానం. లోకము ఎరుగని క్షేమ సాధనములు అంటే రోజు ప్రతి మనిషి క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. వ్యక్తిగత క్షేమం, సురక్షితంగా ఉండాలి, ఏ అపాయంలోనూ పడకూడదు అని కోరుకుంటాడు. సహజంగా మనుషులందరూ కోరుకునేది అదే. వ్యక్తి క్షేమంగా ఉండాలని కోరుకోవటం, లేదా కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకోవటం, రాష్ట్రం క్షేమంగా ఉండాలని కోరుకోవటం, కొంతమంది దేశాన్ని పరిపాలించే దేశాధినేతలు వారి దేశం క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. ఈ మధ్యకాలంలో యుద్ధం ప్రతి దేశంలోనూ జరుగుతుంది హోరాహోరీగా. ఇజ్రాయెల్ అనేది యుద్ధం చేస్తుంది, మీకు తెలియదు కదా, పక్కన ఉన్న ఇరాన్ మీద, ఇరాక్ మీద భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం నుండి ఇజ్రాయెల్ దేశం కాపాడబడ్డానికి వారి దగ్గర ఉన్న టెక్నాలజీ అంతా ఉపయోగించి ఐరన్ డోమ్ సిస్టమ్ అని ఒకటి తయారు చేసుకున్నారు. అంటే దేశం మొత్తాన్ని కూడా ఎవరైనా బాంబులు కనుక దేశం మీద విసిరితే ఆ టెక్నాలజీ అనేది ముందుగానే ఆ బాంబును అడ్డుకుంటుంది, గాల్లోనే పేల్చేస్తుంది దాన్ని. దేశం క్షేమంగా ఉండాలి, లేదా దేశంలో ఉన్న ప్రజలు బాంబు దాడుల్లోకి పడి చచ్చిపోకూడదు అని ఆ దేశ వ్యవస్థ భారీగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐరన్ డోమ్ అనే ఒక వ్యవస్థను తయారు చేసుకుంది. అంటే టెక్నాలజీ ద్వారా మా దేశాన్ని కాపాడుకుంటాం, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం అని అనుకుంటున్నారు. అది 100% విజయవంతం అయ్యింది అని చెప్పలేం. కానీ ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇరాన్ దాడులు చేసేటప్పుడు ఒక్క రాకెట్ వచ్చి దాడి చేస్తే ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది. కానీ మల్టిపుల్ ఒకేసారి ఒక 20-30 రాకెట్లు కానీ బాంబు దాడులు కానీ జరిగితే ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యి అన్ని బాంబులను గాల్లో పేల్చలేకపోతుంది, కొన్ని వచ్చి దేశం మీద పడిపోతున్నాయి. ఆ దేశం అనేది నాశనం అయింది ఈ మధ్యకాలంలో, మీకు తెలియదు కాదు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, మా దేశం సురక్షితంగా ఉండాలి అంటే మేము శాస్త్రాన్ని నమ్ముకుంటాం, లేదంటే ఐరన్ డోమ్ వ్యవస్థను ఒకటి తయారు చేసుకుని మా దేశాన్ని మేము క్షేమంగా ఉంచుకుంటాం అనుకున్నారు. కానీ అది కూడా ఫెయిల్ అయింది. కాస్త బెటర్మెంట్, కొద్దిగా బాంబులను ఆపగలిగింది. దానిని చూసి ఈ మధ్యకాలంలో అమెరికా కూడా అలాంటి సిస్టాన్ని ఒకటి అమెరికా దేశానికి తయారు చేసుకోవాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశం క్షేమంగా ఉండాలి అంటే మాకేదో రక్షణ బలం ఉంటే సరిపోతుంది, సైన్యం ఉంటే సరిపోతుంది, తుపాకులు ఉంటే సరిపోతాయి, రాకెట్లు ఉంటే సరిపోతాయి, మా దగ్గర బాంబులు ఉంటే సరిపోతాయి, అణుబాంబులు అని ప్రతి దేశము ఈ మధ్యకాలంలో మీకు తెలియదు కాదు అణుబాంబులు తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఒకవేళ యుద్ధం మా మీద జరిగితే ఈ అణుబాంబు మమ్మల్ని రక్షిస్తుంది. ఇదంతా మీరు ఓవరాల్గా మనసులో పెట్టుకుని, అంటే సొసైటీలో ఏం జరుగుతుందో, మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలాగుందో మీకు చెప్తున్నాను. క్షేమంగా ఉండాలి అంటే డబ్బు ఉండాలి, క్షేమంగా ఉండాలంటే బంగారం ఉండాలి, క్షేమంగా ఉండాలంటే ఉద్యోగం ఉండాలి, క్షేమంగా ఉండాలంటే మన దగ్గర దేశాలు అయితే అణ్వాయుధాలు ఉండాలి, క్షేమంగా ఉండాలంటే రాకెట్లు ఉండాలి, సైన్యం ఉండాలి. ఇది ఈరోజు ప్రపంచం యొక్క ఆలోచన ధోరణి. ఇది మీరు మనసులో పెట్టుకోండి. చివరికి మధ్యలోకి వెళ్ళేసరికి
దేవుడు రాయించిన విధానం బైబిల్లో ప్రతి మనిషికి ఎంత అవసరమో, బైబిల్ ఎంత అవసరమో, బైబిల్లో ఉన్న మాటలు ఈ ప్రపంచానికి ఎంత అవసరమో మీకు అర్థమవుతుంది. క్షేమంగా ఉండాలి అంటే కొన్ని సాధనాలు మనకు ఉండాలి. క్షేమ సాధనాలు అంటే రాకెట్లు ఉండాలి, డబ్బు ఉండాలి, బంగారం ఉండాలి. ఇవి మనల్ని కాపాడుతాయి, ఈ వస్తువులు మనల్ని రక్షిస్తాయి అని వాటిని క్షేమ సాధనాలుగా ఏమంటే మనిషి భావిస్తున్నాడు, రాష్ట్రం భావిస్తుంది, దేశం భావిస్తుంది. ఇవి ఉంటే మేము సెల్ఫ్ ప్రొటెక్షన్ మాకు క్షేమంగా ఉంటాం. ఒకప్పుడు అండి మనిషిని నమ్మేవాడు. ఇతను నమ్ముకుంటే నేను కొంచెం క్షేమంగా ఉంటానేమో, నా ఫ్రెండ్ కదా అనుకునేవాడు. ఇప్పుడు ప్రస్తుత సొసైటీ ఏంటంటే మనుషుల్ని నమ్మటం మానేశారు. ప్రతి ఇంట్లోనూ క్షేమం కోసం అండి మనుషులు పెట్టుకోవట్లేదు, ఇప్పుడు కుక్కలను పెంచుకుంటున్నారు. మీకు తెలియదు కదా సేఫ్టీ, మీరు విసిపోతారు. ఒక కుక్క పిల్ల అండి 60,000 అండి, 70,000 అండి, చిన్న కుక్క పిల్ల. ఏదో ఒక పేరు ఉంటుందండి, జర్మన్ షెఫర్డ్ అని ఒక బ్రీడ్ ఉంటుంది. అది సగం కుక్కలాగా సగం నక్కలాగా ఉంటుంది, మధ్యలో ఉంటుంది, పెద్ద తోక, ఎత్తు, దాని వాయిస్ ఏమో గంభీరంగా. ఒక్కసారి బౌ అన్నదంటే కొత్తడు ఎవడు రాడిగా. కుక్కల్ని విపరీతంగా పెంచుతున్నారండి. ఎందుకంటే కుక్క మాకు ఎలా ఉంటుంది, మా కుక్క మాకు ఏమి ఇస్తుంది? క్షేమాన్ని ఇస్తుంది, సంరక్షిస్తుంది, కాపాడుతుంది. చివరికి మనిషి కుక్కను కూడా నమ్మాడండి. కుక్క కూడా కాపాడుతుందన్న ధీమాకి వెళ్ళాడు. పెద్ద పెద్ద వాళ్ళు అండి, డబ్బున్న వాళ్ళు 4-5 కుక్కలను పెంచేసండి. నైట్ టైం వాళ్ళు డోర్లు వేసేసి పడుకుంటారు, వీటిని వరండాలో వదిలేస్తారు చుట్టూ కాంపౌండ్ కట్టి. పొరపాటున ఎవడైనా కాంపౌండ్ దాటినా గేటు ముట్టుకున్నా ముక్కలు కింద నరికేస్తాయి అవి. కుక్కలు నమ్ముకున్నారు, క్షేమంగా ఉంటాం మేమని. ఇంకా మీరు బాగా డబ్బున్న వాళ్ళు అయితే మీకు తెలుసో లేదో, సెలబ్రిటీ అయిపోయి బాగా డబ్బు ఉందనుకోండి, గవర్నమెంట్ దగ్గర గన్న తీసుకుంటాడు, లైసెన్స్డ్ గన్ను. గవర్నమెంటే ఇస్తుంది, నా ప్రొటెక్షన్ కావాలి, నాకు ప్రాణహాని ఉంది, నాకు ఎక్కువ డబ్బు ఉంది కనుక నన్ను ఎవడో చంపేస్తాడు, కనుక మీరు నేను రక్షించుకోవాలంటే మీరు నాకు ఒక తుపాకీ ఇవ్వాలి అని తుపాకీ తీసుకుంటారు. లైసెన్స్డ్ గన్ అంటారు దాన్ని. అంటే అతను ఎవరినైనా కాల్ చేయడానికి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది. నీ మీద ఎవడైనా అటాక్ చేస్తే కాల్ చేయి. లైసెన్స్డ్ గన్ లేనివాడు కాల్ చేయడానికి కూడా కేసు అవుతుంది. లైసెన్స్డ్ గన్ ఉన్నవాడు కాలిస్తే కేసు ఉండదు. అంటే అతను కాపాడుకోవడానికి దేన్ని ఆశ్రయించాడు? ఇప్పుడు గన్ ఉంటే చాలు. కొంతమంది ఈ మధ్యకాలంలో నుండి కాపాడుకోవడానికి ప్రైవేట్ వ్యక్తి బౌన్సర్లను పెట్టుకుంటారు. బౌన్సర్స్ అంటే తెలుసు కదా మీకు, ఎంత కండలు ఉండి వాడు టీషర్ట్ ఎక్కడికి వేయగానే ఆడు కండ చూడగానే గుండె జారిపోద్ది. ఆ చుట్టూ ఒక 10 మందిని పెట్టుకుని మధ్యలో నిలబడతాడు వీడు. అంటే నాకు ఇప్పుడు కండలో తిరిగిన వీరులు నా చుట్టూ ఉన్నారు కనుక, బౌన్సర్స్ నా చుట్టూ ఉన్నారు కనుక ఇప్పుడు నేను ఎలాగుంటాను? క్షేమంగా ఉంటాను. మీకు అర్థమవుతున్నాయా? మనుషులు క్షేమ సాధనాలుగా వేటిని ఎంచుకున్నారో ఆలోచించాలి. బౌన్సర్ని ఎంచుకున్నారు, తుపాకీ గన్ ఎంచుకున్నారు, కుక్కను ఎంచుకున్నారు. ఏమండి ఇంకా పెద్ద కాస్త డబ్బులు ఉంటే గవర్నమెంట్ దగ్గర నుంచి సెక్యూరిటీ తెచ్చుకుంటారు. జెడ్ కేటగిరీ అంటారు, ఏమంటే కేటగిరీలు ఉంటాయి, పోలీస్ ప్రొటెక్షన్, వాళ్ళని కాపలాగా పెట్టుకుంటారు. మేము క్షేమంగా ఉండాలి అంటే. మీరు లోతుగా ఆలోచించండి. బౌన్సర్లను పెట్టుకున్నవాడు ప్రాణహాని ఉండదా? చచ్చిపోడా? బౌన్సర్లో ఉన్నవాడు చచ్చిపోడా? చచ్చిపోతాడు. బౌన్సర్లు కాదు, ఇందిరాగాంధీ గారికి ఇంకా ప్రధానమంత్రి హోదాలో ఆ రోజు కమాండర్స్ ఉన్నారు చుట్టూ, అయినా ఇందిరాగాంధీ గారిని చంపేశారా? చంపేశారు. ఆవిడ చుట్టూ ఉన్న సెక్యూరిటీ వ్యవస్థ క్షేమ సాధనాలుగా ఆవిడ ఏదైతే క్షేమం అనుకుందో ఆ సాధనాలు ఆవిడకి క్షేమాన్ని ఇచ్చాయా? ఆవిడ ప్రాణాన్ని కాపాడాయా అంటే కాపాడలేదు. సెక్యూరిటీ ఫెయిల్ అవుతుంది. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, మీరు చాలాసార్లు చదువుకున్నారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. తర్వాత ఏముంటుంది చెప్పండి? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువారు మేలుకొని ఉండుట. అక్కడ పట్టుకోవాలి మీరు దేవుడిని. అంటే దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాలనుకుంటే దేవుడే కాపాడగలడట. ఆ పట్టణాన్ని కాపాడడానికి ఎంతమంది మేలుకొని ఉన్నా సరే దేవుడు గనక కాపాడకపోతే ఆ పట్టణం నాశనం అవుతుందట. చూస్తారా? కొత్త వాళ్ళు ఉంటారు కదా, కీర్తనల గ్రంథం 127 కీర్తన ఇది.
కీర్తనల గ్రంథం 127 కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చూసారా, ఈ పట్టణాన్ని గనక యెహోవా కాపాడకపోతే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కాపలా కాసేవారు మేలుకొని ఉండుట వ్యర్థం. అంటే అర్థం ఏంటి? కాపలా కాసే సెక్యూరిటీ మ్యాన్స్ ఎంతమంది ఉన్నా, గన్స్ ఎన్ని గన్స్ ఉన్నా, దాన్ని దేవుడు గనక విడిచిపెడితేనట ఆ పట్టణాన్ని ఎవ్వరూ కాపాడలేరు. అంటే ఇప్పుడు మీరు లోతుగా ఆలోచిస్తే క్షేమం అనేది మనుషుల చేతుల్లో లేదా అంటే లేదు. బాగా ఆలోచించాలి. లోకము ఎరుగని క్షేమ సాధనములను పెట్టానండి. అంటే లోకానికి వాళ్ళు ఎలాగో జీవిస్తే వాళ్ళు క్షేమంగా ఉంటారో తెలియదు వాళ్ళకి. మాదొక పట్టణం ఏమంటే, అప్పట్లో పట్టణాలు, ఇప్పుడు దేశాలు. మా దేశానికి అణ్వాయుధాలు ఉన్నాయి. మా దేశం చుట్టూ ఏమంటే సైన్యాన్ని చీల్చే అంత బలం కలిగిన సైన్యం మా దగ్గర ఉంది. అణ్వాయుధాలు మా దగ్గర ఉన్నాయి. లేదంటే నా దగ్గర తుపాకు ఉంది. లేదంటే మా దగ్గర కుక్కలు ఉన్నాయి. లేదంటే నా దగ్గర సెక్యూరిటీ ఉన్నారు, బౌన్సర్స్ ఉన్నారు, నేను క్షేమమే అనుకుంటే, ఎవరు క్షేమంగా ఉండాలి అన్నా వాళ్ళ క్షేమం చుట్టూ ఉన్న ఆ సెక్యూరిటీలో లేదట. వాళ్ళు మేలుకొని ఉన్నా వ్యర్థమేనట. కాపాడేవాడు దేవుడట. నేను కాపాడాలనుకుంటేనే వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, రాష్ట్రమైనా, పట్టణమైనా, దేశమైనా నేను కాపాడాలనుకుంటేనే దానికి క్షేమం. నేను క్షేమంగా ఉంచాలి దాన్ని. హోషేయ గ్రంథం ఒకసారి తీయండి, 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఒకసారి చదవండి, ఎంత బాగుంటాయో. అంటే దేవుడే కాపాడాలి. ఏ దేశాన్నైనా, ఏ వ్యక్తినైనా, ఎవరినైనా కాపాడవలసింది దేవుడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేశంతో దేవుడు యుద్ధానికి దిగాడట. కారణం ఏంటంటే ఆ దేశంలోనట దేవుని గూర్చిన జ్ఞానము లేదు, సత్యం లేదు, కనికరం లేదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. గనుక దేవుడు ఆ దేశ నివాసులతో ఏం చేస్తున్నాడట? వ్యాజ్యం ఆడుతున్నాడు. అంటే దేశం క్షేమంగా ఉండాలి అంటే ఇప్పుడు ఏముండాలి ఆ దేశంలో? బాగా ఆలోచించండి లోతుగా. ఆ దేశం క్షేమంగా ఉండాలి అంటే ఆ దేశంలో ఉన్న మనుషులందరిలోనూ దేవుడి జ్ఞానం ఉండాలట, దేవుడి వాక్యం ఉండాలట. దేవుడి వాక్యం ఉన్న దేశం సురక్షితంగా, క్షేమంగా ఉంటుందట. మీకు ఒకసారి చెప్పినట్టుగా గుర్తండి, మన తమ్ముడు ఆనంద్, చెల్లి షెరిన్ వాళ్ళు మాల్టా వెళ్ళిపోయారు. తెలుసు కదా మీకు వాళ్ళ దేశం. అది ఒకప్పుడు అండి ఒక ద్వీపం. ఆ దేశం కాదైతే ఒకప్పుడు చిన్న ద్వీపం. పౌలు గారు సువార్త చెప్పడానికి వెళ్ళిన ద్వీపం అది. మిలేతు అని ఉంటుంది బైబిల్లో. పౌలు గారు సువార్త చెప్పడానికి వెళ్ళాడు అక్కడికి. ఆ ద్వీపానికి వెళ్ళి వాక్యం చెప్పండి, అక్కడ నెమ్మదిగా క్రైస్తవ్యాన్ని ప్రారంభించాడు. ప్రారంభిస్తే ఈరోజు ఆ ద్వీపం మొత్తం క్రైస్తవులు, ఇంకెవరు ఉండరు ఆ దేశంలో. అందరూ చేతుల్లో బైబిల్ ఉంటుందండి, అందరూ గుడికి వెళ్తారండి. A to Z దేశంలో ఉన్న వాళ్ళు అందరూ గుడికి వెళ్తారండి. బాగా వినండి ఇది. ఇప్పుడు ఆ దేశ పరిస్థితులు మీరు ఆలోచిస్తానండి, ఎంత క్షేమంగా ఉందంట దేశం. నాకు తమ్ముడు చెప్తే ఆశ్చర్యపోయానండి. ఇప్పుడు మన దగ్గర బండి ఉంటుందండి, మనం ఉదయం అంతా డ్యూటీకి వెళ్తాం, సాయంత్రం బండి పట్టుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటాం? మనం ఇంట్లో లోపల పెట్టుకుంటే ఉంటుంది, బయట పెట్టేస్తే ఎక్కడో తెల్లారేసరికి ఉంటుందన్న గ్యారంటీ లేదు, తాళం వేసినా ఉండదు. అక్కడ విషయం ఏంటంటే ఎవ్వరు ఏ బండికి తాళం వేయరట. ఇంటి ముందండి, ఇంటి ముందు గేటు ముందు బైక్ అలాగ ఆపేసి తాళం దాన్నే పెట్టేసి వెళ్ళిపోతాడట పైకి. తెల్లవారు వాడే వచ్చి ఆ బైక్ వేసుకెళ్ళాడు, ఎవ్వడు ముట్టుకోడట. దొంగతనం చేయరు. అర్ధరాత్రి ఆడపిల్లలా నడుచుకుని వెళ్ళిపోతున్నా ఎవ్వరు ఏమనరట. వ్యభిచారాలు చేయరా, అత్యాచారాలు చేయరట. ఎందుకు చేయరంటే మేము బైబిల్ పట్టుకున్నాం కదా అంటారట. దేవుడు చెప్పాడు కదా దొంగతనాలు చేయొద్దని, దేవుడు చెప్పాడు కదా వ్యభిచారం చేయొద్దని. నిజంగానండి ఆశ్చర్యపోయానండి. విషయం ఏంటంటే అసలు ఆ దేశంలో కేసులు కానీ గొడవలు కానీ ఉండవట. ఒకవేళ అప్పుడప్పుడు కేసులు వచ్చినా
బయట నుంచి పని చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చేస్తారట దొంగతనాలు, ఆ దేశం వాళ్ళు చేయరట. ఇప్పుడు దేశం అంత క్షేమంగా ఉంది అంటే ఏ ఆయుధాల వలన ఆ దేశం అంత క్షేమంగా ఉంది చెప్పండి? వాళ్ళు పట్టుకున్న ఆయుధం ఏంటి? దేవుని మాట. కింద చదవండి ఇప్పుడు. ఇదిగో దేశములో సత్యము కనికరము లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు కనుక దేవుడు ఆ దేశంతో శపిస్తున్నాడు, వ్యాజ్యమాడుతున్నాడు. 2వ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుట, అబద్ధములాడుట, హత్య చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట వాడుకయ్యను. జనులు కన్నము వేసి మానక నరహత్య చేస్తున్నారు, అందుకు ఆ దేశంతో దేవుడికి యుద్ధం. అంటే ఇది మీరు లోతుగా ఆలోచిస్తే ఏ దేశంలోనైతే దేవుడు మాటలుంటాయో ఆ దేశంలో నరహత్యలు లేవు, వ్యభిచారాలు లేవు, దొంగతనాలు లేవు, క్షేమంగా ఉంది. అంటే దేశం క్షేమంగా ఉండాలంటే ఉండాల్సింది సైన్యం కాదు, ఆ దేశం మధ్యలో ఉన్న ప్రజల హృదయాలలో ఉండవలసింది ఏంటి చెప్పండి ఇప్పుడు? వాక్యం. ఏ ప్రజల హృదయాలలో, ఏ మనిషి హృదయంలో వాక్యం ఉంటుందో, వాళ్ళ హృదయంలో వాక్యం ఉంటేనండి నిజంగా హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. మాటలు ఎలాగ వస్తాయి? హృదయంలో వాక్యం ఉంటే మాటలు ఎలా వస్తాయండి? ప్రేమతో కూడిన మాటలు, జాలితో కూడిన మాటలు, ఏమంటే ఒక రకమైన ఆప్యాయతతో కూడిన మాటలు వస్తాయి. హృదయం నిండా కంపు నిండుకుందనుకోండి, దుర్భాషలు వస్తాయి, ఏమంటే ఎదుటివాడిని బాధ పెట్టే మాటలు వస్తాయి, ఎదుటివాడిని ఏమంటే పాడు చేసే మాటలు వస్తాయి, ఎదుటివాడిని దేవుడికి దూరం చేసే మాటలు వస్తాయి. హృదయంలో వాక్యం లేకపోతే వచ్చే ప్రమాదం అది. హృదయం నిండా దేవుడి వాక్యం నిండుకున్నప్పుడు వాళ్ళ మాట బాగుంటుంది, వాళ్ళ క్రియలు బాగుంటాయి. అంటే వ్యక్తిగతంగా అతను ఎప్పుడైతే దేవుడి వాక్యంతో అతను హృదయాన్ని నింపుకున్నాడో వ్యక్తిగతంగా బాగుంటాడు. వ్యక్తిగతంగా ఎప్పుడైతే బాగున్నాడో, జాగ్రత్తగా ఉన్నాడు, వ్యక్తిగతంగా ఎప్పుడైతే బాగుంటాడో అతని కుటుంబం కూడా బాగుంటుంది. అంతేనా? కుటుంబంలో ఏమంటే కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న యజమానుడు బాగున్నాడు అనుకోండి, భార్య ఎలా ఉంటుంది? బాగుంటుంది. పిల్లలు ఎలా ఉంటారు? బాగుంటారు. ఆ కుటుంబం బాగుంది, అన్ని కుటుంబాలు బాగున్నాయి అనుకోండి, ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాగుంటుందండి. అంటే కుటుంబంలో ఉన్న యజమానుడిలో దేవుడి వాక్యం ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. దేశాన్ని పరిపాలిస్తున్న దేశాధినేత హృదయంలో దేవుడి మాటలు ఉంటే దేశం ఎంత బాగుంటుంది. ఈ మధ్యకాలంలో అమెరికాను పరిపాలించే ట్రంప్ గారు ఏం చేశారో మీకు తెలియదు కాదు. గెలిచిన తర్వాత అండి బైబిల్ అట్టుకొని నా గెలుపు కాదు ఇది, గెలుపు ఎవరిదన్నాడు? దేవుడిది, యేసుక్రీస్తుల వారి గెలుపు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారండి ఓ చోట, చర్చిలో మోకాళ్ళు వేసాడు దేశ అధ్యక్షుడు అమెరికాకు. అంతగా ఆ వ్యక్తి దేవుడికి లోబడుతున్నాడు అంటే అతను తీసుకున్న నిర్ణయాలు బాగుంటాయి, ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా బాగుంటారు. ఇప్పుడు బైబిల్లో నేను పెట్టిన టైటిల్ కనపడితే చూడండి, ఏ వ్యక్తి బాగుండాలి అన్నా, ఎవరు క్షేమంగా ఉండాలన్నా నా మాటే శాసనం అన్నాడంతే దేవుడు. మేక గ్రంథం తీయండి. మేక గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి బైబిల్లో. మేక గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం తీయండి. 7వ వచనం, యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారలారా, సరా దేవునికి దీర్ఘశాంతం ఏమైనా తగ్గిపోయిందా? ఈ క్రియలు ఆయన చేత జరిగిన, ఇది అండర్లైన్ చేసుకోండి, యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? సరా బైబిల్ చదువుకున్నప్పుడు వండర్ అయిపోయినండి మాట చదువుకుని. యథార్థముగా ప్రవర్తించువాడికి, యథార్థంగా కల్మషం లేకుండా హృదయం నిండా దేవుడు మాటలు పెట్టుకుని బ్రతుకుతున్నవాడికట, ఆ యథార్థవంతుడికట, ఆ యథార్థంగా ప్రవర్తించేవాడికట దేవుని మాటలు ఎలా మారిపోతాయట? క్షేమ సాధనాలుగా మారిపోతాయి. అంటే ఆ వ్యక్తిని ఇప్పుడు కాపాడేవేవి చెప్పండి? ఇప్పుడు దేవుని మాటల. ఎవడు ప్రాక్టికల్గా ఆలోచిద్దామండి. బైబిల్ ఎప్పుడు కూడా బైబిల్లో మాటలండి మామూలుగా ఆలోచిస్తే అర్థం కావండి, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. దేవుడి మాట క్షేమ సాధనం అట. ఎవరికంట? అందరికీ కాదట. అక్కడ కాజు ఉంది. అక్కడ యథార్థంగా ప్రవర్తించాలి. నీ ప్రవర్తనలో కల్మషం ఉండకూడదు, నీ ప్రవర్తనలో పక్షపాతం ఉండకూడదు, నీ ప్రవర్తన బాగుండాలి, యథార్థమైన ప్రవర్తన అయి ఉండాలి. దేవుని ఎడల సుమా, దేవుని ఎడల, సహోదరుల ఎడల, మనుషుల ఎడల మనం ఎప్పుడు కూడా యథార్థంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఏమండి? దేవుడు కోరుకున్నట్టుగానే ఉండాలి. అలాగే ఎవరైతే ఉంటున్నారో అలా యథార్థంగా ఉండేవారికట దేవుని మాటలట క్షేమ సాధనములు.
నా మాటే నీకు క్షేమ సాధనం, వెళ్ళు, నీకు ఏ సెక్యూరిటీ అవసరం లేదు, నా మాట ఉంటే చాలు అన్నాడు. ఏమండి ఇది ఎంతవరకు నిజం ఆలోచిద్దాం. నా పాఠం ఇదే, నా టైటిల్ ఇదే. దేవుని మాటలు క్షేమ సాధనం వల్ల అన్నప్పుడు ఏమిటి దేవుడి మాట మనకి క్షేమాన్ని ఇస్తుందా? ఆలోచిద్దాం. నా మాట నీకు క్షేమ సాధనం. సాధనం అంటే ఏంటి చెప్పండి? సాధనాలు అంటే అర్థం ఏంటి? వ్యవసాయ సాధనాలు అంటే వ్యవసాయం చేయడానికి అవసరమైన పనిముట్లు. యుద్ధ సాధనాలు అంటే యుద్ధం చేయడానికి అవసరమయ్యే పనిముట్లు. ఇప్పుడు దేవుడు అంటే ఆ పదాన్ని అక్కడ వాడాడు. నా మాటలు నీకు ఏంటంట? క్షేమ సాధనాలు. అంటే నా మాట నీలో ఉంటే నీ చుట్టూ నా ఆయుధాలు ఉన్నట్టే అన్నట్టే. నిన్ను ప్రొటెక్ట్ చేసేవి, నిన్ను కాపాడే ఆయుధాలు నీ దగ్గర ఉన్నట్టే. క్షేమ సాధనాలు అన్నాడు. నా మాటలే క్షేమ సాధనాలు. ఏమండి నేను ఇందాక చాలా ఉదాహరణలు చెప్పాను. ప్రతి వ్యక్తి ఈరోజు క్షేమంగా ఉండాలనుకుంటాడు, అంతేనా? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మనకి ఏ అపాయం రాకూడదు అనుకుంటాడు. ఇప్పుడు క్షేమ సాధనాలు ఏంటి అని మనిషి ఆలోచించాడంటే, నేను ఎంత చెప్పాను కదండి, చాలామంది పిల్లల్ని ఏమంటారంటే, ఒరే నువ్వు పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నావు అనుకో, నువ్వు ఎలాగుంటావు? క్షేమంగా ఉంటావు. నిజమే, ఉద్యోగం వచ్చేసినంత మాత్రాన క్షేమంగా ఉంటాడా? ఏమంటే తెలుగు 2 రాష్ట్రాల్లో విద్యా సంస్థల అధినేత నారాయణ కాలేజెస్ ఎంతమందికి తెలుసు చెప్పండి? విషయం ఏంటంటే తెలియని వాళ్ళు ఉండరు. నారాయణ విద్యా సంస్థలు నాకు తెలియదని ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదండి. నారాయణ గారు ఇప్పుడు ప్రజెంట్ మంత్రి అయినా, వాళ్ళకి వేల కోట్లండి ఆస్తి. నారాయణ కాలేజీలు ఎన్ని ఉన్నాయో మీకు తెలియదు కాదు, ఫేమస్. కొన్ని కోట్ల టర్న్ ఓవర్ వాళ్ళ బిజినెస్. స్కూళ్ళు కానీ, ఇంటర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, కోట్ల రూపాయల బిజినెస్ అండి. ఆ నారాయణ గారికి ఒక్కగానొక్క కొడుకు, ఒకటే కొడుకు. ఆ ఒక్కగానొక్కడు కొడుకు అండి, అతను క్షేమంగా ఉండాలి అని వాళ్ళ డాడీ, వాళ్ళ నాన్న, ఒకటే కొడుకు కదా, ప్రమాదాలు జరగకూడదు అని అతనికి బాగా హై రేంజ్ కాస్ట్లీ కారు కొనిచ్చాడండి. అంటే పొరపాటు, కొంతమంది కారు ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఇది ఎయిర్ బ్యాగ్ అంటే అర్థం ఏంటంటే, మన కారు దేన్నైనా ఒక దాన్ని గట్టిగా గుద్దేసింది అనుకోండి, కారు లోపల ఉండే సెన్సార్లు ఆన్ అయిపోయి ఒక రకమైన బుడగ లాంటిది, గాలి నింపిన ఒక బుడగ లాంటిది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం దేనికి గుద్దుకోకుండా ఇవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే తలకి దెబ్బ తగిలింది అనుకోండి, చచ్చిపోతాడు కదా మనిషి. ఆ దెబ్బ తగలకుండా ఇలా నుదురు దగ్గర ఒకటి, చెవి దగ్గర ఒకటి, బ్యాక్ ఒకటి, ఆ ఎయిర్ బ్యాగ్స్ అంటారు, కారులో ఉంటాయి అవి. మనం కొనుక్కునే చిన్న చిన్న కార్లకి ఏమి ఉండకపోవచ్చుగా నాకు తెలిసి. ఆ BMW కార్లు, కాస్ట్లీ కార్లకు ఉంటాయి అవి. మనకి ఉంటాయి కానీ ఒకటే, అది ఓపెన్ అవుతుంది. అది చిన్న కార్లు కొన్నది ఎవరికి ఓపెన్ అయినట్టు నేను చూడలేదు. నా కారుకి యాక్సిడెంట్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది? విషయం ఏంటంటే అది ఓపెన్ అయితే లోపల వేయించుకోవడానికి 1,00,000 అవుతుందట. ఓపెన్ అవ్వకపోవడం బెటర్, అది దానివల్ల బతకం, మళ్ళీ ఖర్చు తప్ప. చిన్న కార్ల పరిస్థితి. పెద్ద పెద్ద కార్లకి అయితే ఓపెన్ అవుతాయి, 4-3 ఓపెన్ అవుతాయి. ఏమంటే మీరు ఆశ్చర్యపోతారు, తెల్లవారుజామున 3-3:30 టైంలో ఇక్కడే హైటెక్ సిటీ దగ్గర మెట్రో పిల్లర్ను గుద్దేసాడు వాళ్ళ కొడుకు. కాస్ట్లీ కారు, ఎక్కడో పార్టీకి వెళ్ళి వస్తున్నాడట. పార్టీకి వెళ్ళొస్తూ స్పీడ్గా వెళ్ళి మెట్రో పిల్లర్ను గుద్దేసాడండి. విషయం ఏంటనుకున్నారు? అది కాస్ట్లీ కార్ అయ్యేసరికి ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయినా చచ్చిపోయాడండి ఆయన, ఒకడే కొడుకు. చాలా రోజులండి మనుషుల్లోకి రాలేకపోయాడు నారాయణ గారు. ఒక్కగానొక్క కొడుకు, వేల కోట్ల రూపాయలకు అధిపతి. తర్వాత అతనే కదండి మరి వారసుడు. ఒక్కగానొక్క వారసుడు, కాస్ట్లీ కారు కొనిచ్చిన, ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అయినా సరే అతను ఏమైపోయాడంటే చచ్చిపోయాడండి. అంటే మనుషులు కారులో బ్యాగులు ఉంటే బతికిపోతాం, అంతే కదండి. ఇవి ఉంటే మేము క్షేమంగా ఉంటాం. ఈ మధ్యకాలంలో అందరూ సేఫ్టీ ప్రికాషన్స్ అండి, అన్నీ ఎక్కడ చూసినా చూడండి. కారు కొంటున్నారనుకోండి, ముందు నేను కారు కొన్నప్పుడు ఏ కారు కొంటున్నారన్నా ఎయిర్ బ్యాగులు ఎన్ని ఉంటాయి అంటున్నాడు. నాకు అర్థం అవ్వలేదు స్టార్టింగ్, నాకు తెలియదు అది ఎయిర్ బ్యాగులు. నాకెందుకు, కారులో వెళ్తాను నేను అంటున్నాను నేను. లేదని లోపల బ్యాగులు ఉంటాయి, నాకెందుకు బ్యాగులు అంటే, యాక్సిడెంట్ అయినప్పుడు ఓపెన్ అవుతాయన్నా, అవి మనల్ని కాపాడుతాయని. మాకెందుకు బాబు, మాకు దూతలు ఉంటాయి పైన అని చెప్పాను. మాకెందుకు ఈ బుడగలు, అయ్యేందుకు మాకు. అంటే ఈరోజు కారు కొనాలంటే సేఫ్టీ కారా, ఒక సెల్ ఫోన్ కొనాలంటే సేఫ్టీ సెల్ ఫోనా, ఏమంటే ఏది కొనాలన్నా క్షేమం క్షేమం క్షేమం. అసలు మనిషి మర్చిపోయింది ఏంటంటే, నీ చుట్టూ ఉన్న వస్తువులు నిన్ను కాపాడేస్తాయండి. బైబిల్లో యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది,
ఏమంటే నీకు ఏదో భలే ఉంటుంది మాట, చూపిస్తాను నేను. వస్తువులు మిమ్మల్ని రక్షించలేవు. యోబు గారు ఎంత బాగా రాశారంటే ఈ మాట, నీ ఇష్ట వస్తువులలో ఏది కూడా నిన్ను రక్షించలేదు. యోబు గ్రంథం తీయండి, ఆ మాట ఎంత బాగుంటుంది. ఒకసారి అధ్యాయం తీయండి, 7వ అధ్యాయమా, 20వ అధ్యాయం 20వ వచనం చూడండి, జాగ్రత్తగా చదవండి. ఇది యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం అండి. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. ఎంత బాగా రాశాడు. భూమి మీద నీకేవో ఇష్టంగా కొంటున్నావు కదా వస్తువులు, ఆ వస్తువుల్లో ఏది కూడా మనల్ని ఏం చేయలేదట. ఎంత బాగా రాశాడండి. కారు రక్షించిందా ఆయన్ని? కారు క్షేమాన్ని ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇప్పుడు మీరు లోతుగా ఆలోచిస్తే, ఇందా మీరు చదువుకున్న మాట మేక గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఇందాకేమన్నాడంటే, యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలే వాడికి ఎలా మారతాయట? క్షేమ సాధనాలు. ఈ క్షేమ సాధనాల గురించి లోకానికి తెలుసా? దేవుడు మాటలను కాపాడుతాయని తెలుసా? ఏమంటే యాక్సిడెంట్ల గురించి ఆలోచిద్దామండి. బైబిల్లో ఎవరైనా భక్తులకి యాక్సిడెంట్లు జరిగాయా? లోతుగా ఆలోచించండి మీరు. బైబిల్లో భక్తులకి ఎవరికైనా ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరిగాయా? జరిగాయి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి జరిగింది యాక్సిడెంట్. అది ప్రమాదం కదా? ప్రమాదమా కదా? ప్రమాదమే. ఎక్కడ పడేశారు పట్టుకెళ్ళి? అగ్లో. వాళ్ళు ఏం వేసుకున్నారు? ఏమన్నా గ్లౌజులు వేసుకున్నారా ప్రొటెక్షన్కి, అగ్లో కాలిపోకుండా? ఎవరు కాపాడారు చెప్పండి? షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి క్షేమ సాధనాలు ఏంటో చెప్పాలా? దేవుని మాట. వాళ్ళు అగ్గిలో పడేసే ముందు ఏమంటున్నారు తెలుసా? రాజా వేస్తే వెయ్యి, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షిస్తే రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్లేదు. చూసారా వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉందో? అంటే మమ్మల్ని కాపాడేది దేవుని మాట, కానీ చుట్టూ ఉన్న ఏది కాదు, ఆయన మాట మమ్మల్ని కాపాడుతుంది అన్నాడు. అంటే భక్తులకు అర్థమయ్యాయి క్షేమ సాధనాలు. బాగా ఆలోచించాలి లోతుగా. వాళ్ళని కాపాడేదేదో భక్తులకు అర్థమైంది. ఈరోజు ఉన్న సమాజానికి అర్థమైందా? నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది నీ శరీరంలో ఉన్న బలం కాదు, నీకున్న డబ్బు కాదు, నీకున్న ఉద్యోగం కాదు, నీకున్న చదువు కాదు, నీ చుట్టూ ఉన్న వస్తువులు కాదు. నువ్వేవో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నావు కదా, అవేవి నిన్ను కాపాడలేవు, రక్షించలేవు. ప్రపంచంలో నుండి అందరికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నది ఎవరో తెలుసండి? ప్రపంచం మొత్తంలో అందరికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నదండి మైకేల్ జాక్సన్ అండి. ప్రతిరోజు చుట్టూ 30 మంది డాక్టర్లు. మనం ఒక డాక్టర్ని అపాయింట్మెంట్ తీసుకోవాలంటేనే 10 రోజులు పడుతుంది మనకి. నేను ఎప్పుడు అనుకున్నానో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని అవ్వట్లేదు నాకు. ఒక్క డాక్టర్ దొరకట్లేదు వైద్యం చేయించుకుందామంటే. వాడికి ఇంట్లోనే చుట్టూ 30 మంది డాక్టర్లు అండి. కోర్లు ఒకటి పరీక్షిస్తాడు, జుట్టు తెల్లగా అయిపోతుందని పరీక్షించడానికి ఒకడు, తినే ఆహారం అరుగుతుందా లేదని చూడడానికి ఒకడు, ప్రతిరోజు బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్, తర్వాత ఏమండి మరి లెట్రిన్ శాంపుల్ కూడా తీసుకుని ఆరోగ్యం బాగుందా లేదని ఎప్పటికప్పుడు ల్యాబ్లో టెస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంత క్షేమంగా ఉంది. అంటే వాటి టార్గెట్ ఏంటంటే, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి టార్గెట్. సో నేను క్షేమంగా ఉండాలంటే నా చుట్టూ 30 మంది డాక్టర్లు ఉండాలి. బతికాడా? చచ్చిపోయాడా? చచ్చిపోయాడండి. ఎంతకాలం బతికాడు అనుకుంటున్నారు? 50. ఏంటి డాక్టర్లు కాపాడలేదా? అవి క్షేమ సాధనాలు అవ్వలేదా? అవ్వలేదు. ఇప్పుడు బైబిల్లో మాట తీయాలి మీరు. అసలు బైబిల్ని ఇలా కనెక్ట్ చేసుకుంటే మతిపోయిద్దండి. క్షేమం డాక్టర్లు ఇవ్వరు, క్షేమం ఏమండి ఆహారం ఇవ్వదు, క్షేమం వస్తువులు ఇవ్వవు. మరి ఏమిస్తుంది క్షేమాన్ని? ఆదికాండంలో అబ్రహాం గారితో చెప్పాడు ఈ మాట. ఆదికాండం 15వ అధ్యాయానికి రండి. ప్రారంభంలోనే అప్పుడప్పుడే కదండి అబ్రహాం గారు దేవుడి దగ్గరికి వచ్చాడు కదండి. సొంత జాతిని, జనాంగాన్ని అందరినీ వదిలిపెట్టి వచ్చేసాడు కదా. ఏమంటే బెరుకుతూ ఉంటాడు, భయంతో ఉంటాడు, ఒంటరి కదండి పాపం, ఒక్కడే కదా వచ్చేసాడు. ఏమంటే అలాంటి అబ్రహాం గారితో దేవుడు పలికిన మాట నిజంగా 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం ఏమంటే 13వ వచనం. అబ్రహాంతో చెప్తున్నాడు, నీ సంతానం, నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేస్తారు. ఏమంటే రాబోయే భవిష్యత్తు చెప్తున్నాడండి. ఏమండి ఈ మాటలు చెప్తున్నది ఎవరికంటే అబ్రహాం గారికి. అబ్రహాం గారికి ఇంకా అప్పుడు ఇస్సాకు పుట్టలేదు.
ఇస్సాకు పుట్టలేదు, యాకోబు పుట్టలేదు, యాకోబు గర్భాన 12 గోత్రాల పిల్లలు రాలేదు, వాళ్ళు ఇశ్రాయేల్ జాతిగా ఏమండి విస్తరించలేదు. విస్తరించక మునుపే జరగబోయే భవిష్యత్తు చెప్పేస్తున్నాడు. ఇదిగో నీ పిల్లలు 400 ఏండ్లు ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు, నువ్వేం బాధపడద్దు. నీ సంతానం వాళ్ళంతా, నీ నుండి వచ్చిన వాళ్ళంతా, నీ కొడుకు నుండి వచ్చిన వాళ్ళంతా, ఆ సంతానాన్ని అంతా కూడా ఇదిగో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిపోయినప్పుడు నేను, బాగా వినండి, నేను ఆ జనాంగానికి తీర్పు తీరుస్తానంటే ఐగుప్తీయులకి తీర్పు తీర్చి నీ పిల్లలందరినీ క్షేమంగా తీసుకుని వస్తానయ్యా. ఆ తీసుకుని వస్తున్నప్పుడు నీ పిల్లలు ఎలాగొస్తారు అన్నాడు. ఆ పదం చూడండి, మిక్కిలి ఆస్తితో, బలమైన ధనబలాంగంతో ఏమండి వారు తిరిగి వచ్చేస్తారు. మిక్కిలి ఆస్తితో వాళ్ళు తిరిగి వస్తారు. మిక్కిలి ఆస్తితో వాళ్ళు తిరిగి వస్తారు. దేవుడి మాట ఇది, జాగ్రత్త వినండి. తర్వాత మాట చదవండి, ఏమంటున్నాడు? వాళ్ళు మిక్కిలి ఆస్తితో వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు ఎలా పోతాడట? ఎక్కడికి పోతాడు క్షేమంగా? పితరుల యొద్దకంటే క్షేమంగా నువ్వు కనాను దేశానికి వెళ్తావు అనలేదు అక్కడ, బాగా పట్టుకోవాలి అది. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదు అంటే దేవుడి క్షేమం ఎప్పుడు వరకు మనిషి వెనకాల వస్తుంది చెప్పండి? చనిపోయినా అబ్రహాం గారు ఆ దేహం విడిచిపెట్టినా ఆత్మను విడిచిపెట్టాడు దేవుడు. నీకు మరణం వస్తుంది కదా అబ్రహాము, మరణం వచ్చిన తర్వాత నీ మరో ప్రయాణం ప్రారంభమవుతుంది కదా, భూమి మీద వదిలేసి నువ్వు మరో లోకానికి వెళ్ళాలి కదా, ఆ ప్రయాణంలో కూడా నేను తోడుగా వస్తాను. నేను అడుగుతున్నానండి, భూమి మీద మనం ఏది సంపాదించినా మన మరణం తర్వాత మనల్ని క్షేమంగా తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుందా? మీరు ఆలోచించండి. మనుషులు వస్తారా మరణం తర్వాత క్షేమంగా తీసుకెళ్ళడానికి? మరణం తర్వాత తీసుకెళ్ళడానికి రారు, శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళడానికి వస్తారు. అక్కడ టాటా బాయ్ బాయ్, ఎల్రా బాబు పని అయిపోయింది నీతో. ఏమండి ఆ మధ్యకాలంలో ఒకటి సినిమా తీశాడు, ఆ నలుగురు. సారం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోయేలోపు నీ పాడి మోయడానికి నలుగురిని సంపాదించు. నేను సంపాదించలేదండి, ఏమవుతుంది? జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టుకెళ్ళి మిషన్లో వేస్తారు, ఏముంది దానికి? ఇప్పుడు శ్మశానానికి వెళ్ళడానికి నలుగురిని సంపాదించడం కాదు, ఆత్మను క్షేమంగా తీసుకెళ్ళడానికి ఒకే ఒక్కడు యేసుక్రీస్తుల వారిని సంపాదించాలి. ఈ సినిమాలన్నీ సుత్తి సినిమాలండి, ఇవన్నీ జనానికి అర్థం కాక చప్పట్లు కొడతారు వీళ్ళు. ఈ మధ్యకాలంలో ఎవడు చచ్చిపోయినా ఆ పాటే, ఆ నలుగురు. విన్నారా? ఏ ధనవంతుడు చచ్చిపోయినా, ఏ రాజకీయ నాయకుడు చచ్చిపోయినా, ఏ సినిమా యాక్టర్ చచ్చిపోయినా ఇదే పాట, ఆ నలుగురు. ఎందుకు? శ్మశానాలు మోయడానిక. ఇక్కడ అబ్రహాం గారికి ఏమన్నాడు? ఏ నలుగురు కాదు నాన్న, నీ వెనకాల నేను తోడుగా ఉంటాను, నీకు నేను క్షేమాన్ని ఇస్తాను, నీవు హాయిగా. ఏమండి ఇది ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి? నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా క్షేమంగా ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది? ఏ డాక్టర్ అయినా చెప్పమానండి, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ ఆత్మ గ్యారంటీ అని మన డాక్టర్ అంటాడా? ధనవంతుడు అంటాడా? మల్ల గుల్లాలు పడుతున్నారు, ఏమైపోతామో చచ్చిపోయిన తర్వాత. ఏడుపు ఏడుపు ఏడుపు. ఈరోజు ఒక తీర్పు వచ్చింది, మీరు చూసారు లేదో? సంచలనం. ప్రణయ్ హత్య కేసులో ఉన్న వాళ్ళందరికీ జీవితకైతే వేసారు, ఏ వన్గా ఉన్న అతనికి ఏమో ఉరిశిక్ష వేశారు. ఒక కూతురు వచ్చి ఏడుతుంది. ఇప్పుడు మా నాన్నకి అలాంటిది ఏం తెలియదు, మా నాన్న అమాయకుడు అంటుంది ఈవిడ. ఏడు ప్రణయ్ని హత్య చేసేసిన అమాయకుడట. మా నాన్న మంచోడే, మా నాన్న మంచోడే అంటుంది. కూతురు కదా పాపం, శిక్ష పడేసరికి తట్టుకోలేకపోతుందండి. పిల్లరా, చంపిన వాళ్ళు, చచ్చిన వాళ్ళు, ఇలా రకరకాల బాధలు పడుతుంటే భూమి మీద అబ్రహాంతో అంటున్నాడు, నీ చావు కూడా క్షేమే నాన్న, నీ చావులో కూడా నేను తోడుగా ఉంటాను. నిజంగా ఇది చిన్న మాట అండి. నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు వెళ్ళిపోతావు. ఎంత బాగుంది అసలు. మీరు హార్ట్ఫుల్గా మాట తీసుకుంటే చాలండి, ఒక్క మాట దేవుడు నాతో అంటే చాలండి అనిపిస్తుంది మీకు. నువ్వు భూమి మీద క్షేమంగా ఉంటావు నాన్న, నీకు ఏ కష్టం రానివ్వను. ఎదురుగా రాజు వస్తున్నాడా, నేను ఉంటాను. ఎదురుగా నీకు ఏదైనా శ్రమ వస్తుందా, నేను ఉంటాను. ఎన్ని శ్రమలలో, ఎన్ని కష్టాలలో అబ్రహాంకి దేవుడు తోడుగా ఉన్నాడు మీకు తెలియదు కాదు. ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎన్ని విజయాలు సాధించాడు అబ్రహాం అండి. పిల్లలు లేరు అంటే నీకు ఎందుకు నాన్న, నువ్వు వృద్ధుడు అయిపోయినా సరే నేను కొడుకునిస్తానని కొడుకునిచ్చాడు, సంతానం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, విజయాలు ఇచ్చాడు, తోడుగా ఉన్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మంచి వృద్ధాప్యం వరకు అబ్రహామును క్షేమంగా కాపాడాడు. ఎవడు ఎంత క్షేమం అబ్రహాము జీవితాన్ని కలగడానికి కారణం ఏంటి చెప్పండి? అబ్రహాం పట్టుకున్నది ఏంటో తెలుసా? మీకు బాగా లోతుగా ఆలోచిస్తే అబ్రహాం పట్టుకున్నది ఏంటి? కేవలం వాయిస్ వచ్చి వినపడుతుంది, అబ్రహాము నేను నువ్వు చూపించబోయే దేశానికి వెళ్ళాలి. వాయిస్ వింటున్నాడు అంతే. ఓకే ఓకే ప్రభా, దేవుడు మాట్లాడాడు నాతో, వెళ్ళిపోతాను నేను. ఏం పట్టుకున్నాడు? అబ్రహాము దేవుడు మాట పట్టుకున్నాడండి. నేను ఇక్కడ కూర్చొని మీ అందరికీ చెప్తున్నాను, మీరు దేవుడు మాటలే పట్టుకోండి.
దేవుడి వాక్యాన్ని పట్టుకోండి. దేవుడి వాక్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు చాలా బాగుంటారండి. నేను నిజంగా చెప్తున్నాను, ఇది అనుభవించి చెప్తున్నాను. ఇది దేవుడి మాట ఎవరైతే అలా పట్టుకుంటారో వాళ్ళు చాలా క్షేమంగా ఉంటారు. అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం అది ఒక రకంగా. తర్వాత మాట చూడండి, నువ్వు క్షేమముగా నీ పితరుల వద్దకు వెళ్ళిపోతావంటే నీ ఆత్మకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదు. అంటే నీకు మంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు నీకేముండదు, ఏ అపాయం ఉండదు, ఏ అపాయం ఉండదు. నీకు వృద్ధుడు అయిపోయేంతవరకు ఏ అపాయం ఉండదు. ఏమంటే ఈ భూమి మీద ఏ మనిషి అయినా నేను ముసలాయిపోయి అంతవరకు బతుకుతానని చెప్పగలడా? బతుకుంటే చెప్పగలడండి? మనకైతే ప్రమాదాలు ఎన్ని రకాలుగా పొంచి ఉన్నాయో మీకు తెలియదు కాదు. క్షేమం ఎవరి చేతిలో ఉంది చెప్పండి ఈరోజు? ఎవరి చేతి? మన చేతిలో మన క్షేమం ఉందా ఈరోజు? మన గ్యారంటీ ఉందా మన జీవితాల కంటే? లేదు. నిన్న మొన్న చూశానండి, ఏదో కొత్త వ్యాధట, లక్షణాలు సరిగ్గా తెలియట్లేదు, 13 మంది చచ్చిపోయారండి. అది ప్రబలే అవకాశం ఉంది అంటున్నారు. ముందు ప్రబల దానికి కరోనా అని పేరు పెట్టారు, ఇప్పుడు దీనికి ఏం పేరు పెడతారో తెలీదు. లేటెస్ట్ న్యూస్ మీకు తెలుసో లేదో, నెమ్మదిగా ఒక వైరస్ స్టార్ట్ అయింది. అది సోకిన వెంటనే 4 రోజులకి 13 మంది చచ్చిపోయారండి. దానికి కరోనా అని పెట్టారు పేరు, దీనికి ఏ గిరోనా అని పేరు పెడతారు. ఎందుకంటే దాన్ని ఏం చేయాలో తెలియక ఏ పేర్లు పెట్టుకుంటూ పోతారు వీళ్ళు. వైరస్కి ఏదో NH55 నెంబర్లు వేసుకుని వైరస్కి పేర్లు పెట్టుకోవడం తప్ప ఈ చావులను ఆపటం మాత్రం ఎవరి చేతుల్లోనూ. నేను ఆశ్చర్యపోయిన, 13 మంది ఒకేసారి చచ్చిపోయారట. ఏ వ్యాధో తెలియట్లేదు, వింత వ్యాధట, అది సోకే ప్రమాదం ఉందా, అది సోకితే ఎలా ఆపాలి తెలియట్లేదు. ఈరోజు మనిషి జీవితానికి గ్యారంటీ అనేది లేదు. కానీ అబ్రహాంకి చూసారా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మంచి వృద్ధాప్యం వచ్చేంతవరకు బతుకుతావు. నేను మాట్లాడుతాను, మీరు బాగా ఆలోచించి చెప్పాలి నాకు ఇది. అబ్రహాంకి వాగ్దానం చేస్తున్న టైంకి మనకులాగా సూదులు ఇంజక్షన్లు ఉన్నాయా, ట్యాబ్లెట్లు ఉన్నాయా? ఈ క్యాన్సర్ వస్తే క్యాన్సర్ తగ్గించడానికి కీమోథెరపీ ఉందా? ఆపరేషన్స్ ఉన్నాయా? గుండె పాడైపోతే రీప్లేస్ చేసుకోవడానికి గుండె ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు ఎవరైనా ఉన్నారా? బాగా ఆలోచించాలి, ఆ మాట చిన్నదేం కాదు. అది క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి దేవుడు నువ్వు వృద్ధాప్యం వరకు బ్రతుకుతావన్నాడేంటి? ఏంటది మీకు తెలియదు కాదు. ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళితే మన భారతదేశంలో 200 సంవత్సరాలు వెనక్కి, 300 సంవత్సరాలు వెనక్కి వెళితే మన భారతదేశంలో ఒక భయంకరమైన రోగం ఉండేది, కలరా. వాంతులు విరోచనాలు వచ్చి మనుషులు చచ్చిపోయేవారు వెంటనే. అదొక రోగం, మందులు లేవు, చచ్చిపోయారు అప్పట్లో. తర్వాత ఇంకొక రోగం దగ్గు వస్తుందని టీబీ అంటారు, దానికి మందులు లేవు, దగ్గు చచ్చిపోయారు. ఈ తర్వాత ఇంకొక రోగం, భయంకరమైన రోగం కుష్టు వచ్చినా సరే అలా కుషించిపోయి చచ్చిపోయేవారండి, మందులు లేవు. అసలు మందులు లేని కాలంలో, వైద్యం లేని కాలంలో, శాస్త్రం లేని కాలంలో, ఎవడు క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వృద్ధాప్యం వరకు క్షేమంగా ఉంటావు అన్నాడు. అంటే దేవుడు తోడుగా ఉంటే వైద్యము ఏమండి ఏమీ లేకపోయినా దేవుడు ఆ వ్యక్తిని బ్రతికించాలనుకుంటే ఎప్పటి వరకు బతుకుతాడు? ఇప్పుడు మీరు లోతుగా ఆలోచించండి, మనల్ని క్షేమాన్నిచ్చేవేవి? దేవుడి మాట, దేవుడు తోడుందా నీకు? హ్యాపీ. ఎలాంటి కష్టం వచ్చినా ఆ కష్టంలో నుంచి దేవుడు బయటకు మనల్ని తీసుకుని వస్తాడు. ఎలాంటి రోగం వచ్చినా బయటపడేస్తాడు. ఎలాంటి వింత రోగాలు వచ్చినా బయటపడేస్తాడు. బైబిల్లో మాట ఉంటుంది, మీకు తెలియదు కదా. వారి ప్రాణములు గూర్చి వారి ఆశ విడిచినను వాళ్ళ మరలా ఏం చేస్తారట? బ్రతుకుతారు. దేవుడు రాయించిన మాట ఇది. వాడికి చచ్చిపోతాడు, నా ప్రాణం మీద నాకు ఆశ లేదన్న వాడిని కూడా దేవుడు తిరిగి మరలా ఏం చేస్తాడట? బ్రతికిస్తాడు. అలా బతికించాడా బైబిల్లో ఒక భక్తుడిని? బతికించాడు. ఉజ్జియా మనకు కనబడతాడు కదండి. ఆ ఇజ్కియాకు రోగం వచ్చినప్పుడు, ఏ రోగం అది? మరణకరమైన రోగం. అంటే ఆ రోగం వస్తే మనిషి చచ్చిపోతాడు. చచ్చిపోయే రోగం వచ్చినా అతన్ని బతికించాడా? బతికించాడు. ఇవన్నీ మీరు ఒక చోట పెట్టుకుని ఆలోచించండి. మనిషి క్షేమంగా ఉండాలి అంటే ఏముండాలి అతనికి తోడుగా? దేవుని మాట, వాక్యం ఒకటే మనుషులకి ఏమిస్తుందంటే క్షేమాన్ని ఇస్తుంది. దేనికి క్షేమాన్ని ఇస్తుంది అంటే శరీరానికి, ఈ భూమి మీద ఉన్న ఈ జీవితానికి. నెక్స్ట్ మరణం తర్వాత ఆత్మకు కూడా దేవుని మాట ఏమిస్తుందంటే క్షేమం. మధ్యకాలంలోనండి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా మీ జుట్టు క్షేమంగా ఉండాలా, ఇగో ఈ షాంపూ వాడండి, జుట్టుకు క్షేమం. నేను ఒక షాంపూ చూశానండి, దాని పేరు మామా ఎర్త్ అట. తెలుసుంటుంది కొంతమందికి. అది చూడగానే ఇదేట్రా మామా ఎర్త్ అని చూస్తే
దాని నిండా ఉల్లిపాయ బొమ్మలు ఉన్నాయండి. చూశాను నేను ఇలాగా, ఏటి బాబు దీన్ని ఎందుకు పని చేస్తుందంటే, ఇది రాసుకుంటే మీ జుట్టు పెద్దగా పెరిగిపోద్దండి అన్నట్టు. ఏడు షాంపూ ఉల్లిపాయతో తయారు చేసారట. రేట్ ఎంత అని చూస్తేనండి, ఇంత షాంపూ ఉందండి, 900 ఉందండి అది. నమస్కారం, మాకు 2 రూపాయలు షాంపూ ప్యాకెట్ చాలు. అంతే కదండి. అంటే ఇప్పుడు ఇంత డబ్బా కాడ 900 ఎందుకు పెట్టాడు చెప్పండి? జుట్టు క్షేమంగా ఉండాలని చాలామంది ఆలోచిస్తున్నారు. దీన్ని క్యాచ్ చేసుకుంటే బాలే, పక్కన ఉల్లిపాయ బొమ్మ అయితే చాలు, ఇటు కొనుక్కుని పోతాడు, 900 జేబులో పడతాయి. చూసారా, మనిషి తన శరీరం పట్ల ఎంత జాగ్రత్త, చివరికి జుట్టు పట్ల కూడా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏమండి, మధ్యకాలంలో ఇంట్లోనండి ఒకప్పుడు మనం వాటర్ ప్యూరిఫైయర్స్ వచ్చేవి, అంటే నీళ్లు వడగట్టుకొని తాగడానికి ప్యూరిఫైయర్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇంట్లోకి ఎయిర్ ప్యూరిఫైయర్స్ వచ్చాయి, తెలుసో లేదో మీకు? మన ఇంట్లో పీల్చుకునే గాలి సరైన ఆక్సిజన్ లేకపోతే ఆ మెషిన్ పెట్టుకుంటేనండి అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది మనకి ఇంట్లో అంతా. ఎయిర్ ప్యూరిఫైయర్స్, గాలి మంచి గాలి ఉండాలి, అంటే మంచి గాలి ఉంటే ఎక్కువ సంవత్సరాలు నేను బ్రతుకుతాను. ఇవన్నీ నిజమేనా? మనకంటే బాగా డబ్బున్న వాళ్ళు ఇవన్నీ పాటిస్తున్నా వాళ్ళు సడన్గా చచ్చిపోతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి, క్షేమాన్నిచ్చేవి వస్తువులేవి కావు. క్షేమ సాధనములు దేవుని మాటలు. చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. ఇప్పుడు అబ్రహాంతో చెప్పాడు కదా ఈ మాట, జాగ్రత్తగా వినండి. ఇది అబ్రహాంతో చెప్పాడు, నాయన నువ్వు నా మాటలు విన్నంత కాలం నువ్వు క్షేమంగా ఉంటావు, నీ శరీరం క్షేమంగా ఉంటుంది, వృద్ధాప్యం వరకు బ్రతుకుతావు, వృద్ధాప్యం తర్వాత నీకు మరణం వస్తుంది, ఆ చావులో కూడా నేను తోడుగా ఉంటాను, నీ ప్రయాణాన్ని సుగమం చేసి నేను పరదేశుకు చేర్చేంత వరకు నేను తోడుగా ఉంటాను. ఆ పరదేశుకు మనం చేరిపోయాం అనుకోండి, ఆ పరదేశులో ఉండేదంతా ఏంటి చెప్పండి? అక్కడ మళ్ళా క్షేమం. పరదేశం అంటే ఏంటి చెప్పండి? సంతోషాలు ఆనందాలు తప్ప అక్కడ ఏముండవు. దుఃఖాలు బాధలు ఏడుపులు ఉండవు. ఏమండి, మనుషులు ఒకటి మాట్లాడతారు తెలియక. ఏం మాట్లాడతారంటే, ఒరే చచ్చిపోయిన తర్వాత నరకం ఉంది, చచ్చిపోయిన తర్వాత స్వర్గం ఉందన్నాం అనుకోండి. ఈ మధ్యకాలంలో అంటున్నారు, ఏమండి సైన్స్ కాలంలో కూడా దేవుడు దెయ్యం ఏంటండి, నరకం పరలోకం స్వర్గం ఏంటండి? స్వర్గమైనా నరకమైనా భూమి మీదనండి అంటున్నాడు ఒకడు. ఏంటంట? స్వర్గమైన నరకమైన భూమి మీదే. ఏడ్రా అంటే ఇక్కడే ఉన్నాయి ఆనందాలు, ఇక్కడే ఉన్నాయి సంతోషాలు, ఇక్కడే ఉన్నాయి బాధలు, చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదంటున్నాడు. తప్పండి ఇది. ఎందుకంటే భూమే స్వర్గ నరకాలు అనడానికి అసలు సరిపోదు. ఎందుకంటే స్వర్గం అనగానే ఎప్పుడు సుఖంగా ఉంటామని అర్థం, నరకం అనగానే ఎప్పుడు బాధ ఉంటుందని అర్థం. ఇప్పుడు మానవ జీవితానికి రెండు ఎప్పుడు ఉంటాయా? నేను చాలాసార్లు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, ధనం ఉంది, ఎక్స్సీఎం. ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గర నెంబర్ ఉంటే ఫోన్ చేసి బాబు ఎలాగున్నావని అడగండి, క్షేమంగా ఉన్నాను అంటాడా? ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఎప్పుడు లోపలే చేస్తారో అని కొంచెం టెన్షన్ పడతానని అంటాడా? ఇప్పుడున్న ప్రభుత్వాలు అయ్యే కదండి. వీళ్ళు ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళని లోపలేస్తారు, వాళ్ళ ప్రభుత్వం అయితే వీళ్ళు లోపలేస్తారు. ప్రజలు చప్పట్లు కొట్టుకుంటూ చూడటమే, ప్రజలకు ఏం చేయరు వీళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎలాగున్నాయంటే, వీళ్ళు గవర్నమెంట్ వస్తే వాళ్ళ లోపలేస్తాం, వాళ్ళ గవర్నమెంట్ వస్తే వీళ్ళ లోపలేస్తాం. ప్రజల మధ్యలో గొర్రెలు అనమాట, ఓట్లేసి గెలిపించిన వాళ్ళు. అలాగున్నాయి ప్రభుత్వాలు. నేను ఇది ఎందుకు చెప్పానంటే, భూమి మీద ఎవరు ఇప్పుడు ఎలా లేరు, క్షేమంగా లేరు. నరకం ఎక్కడే, స్వర్గం ఎక్కడంటే, స్వర్గం అంటే ఎప్పుడు సుఖంగా ఉండాలి. ఎవడు సుఖంగా ఉన్నాడు చెప్పండి భూమి మీద? భూమి మీద నేను హ్యాపీయెస్ట్ మ్యాన్ అన్నవాడిని ఒక్కడిని చూపించండి, ఎవరు ఉండరండి. ఎవడు సుఖంగా ఉండడు. అలాగని ఎవడు ఎప్పుడు బాధలతో ఉండడండి. మనిషి జీవితంలో సుఖ దుఃఖాలను దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. అంటే భూమి మీద సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. మరణం తర్వాత ఉంటే సుఖం ఉంటుంది, లేదంటే దుఃఖం ఉంటుంది. ఇది మరణం తర్వాత. ఇప్పుడు ఆ మరణం తర్వాత నేను నీకు తోడుగా వస్తాను, నిన్ను క్షేమంగా నీ పితరుల యొద్దకు. పితరులు అనేసరికి ఎవరళ్ళు? నీతిమంతులు. నీతిమంతులు అంతా ఎక్కడ ఉంటారు? పరదేశంలో ఉంటారు. ఆ పరదేశకు నిన్ను చేర్చేస్తాను. ఇక అబ్రహాం గారి జీవితానికి డోకా లేదా? డోకా లేదు. ఈ మధ్యకాలంలో మీరు భూమి మీద ఎవరినైనా ఏడు బాబు నీ భవిష్యత్తు ప్లాన్ ఏంటని అడిగితే ఏమంటారు? ఈ మధ్యకాలంలో మొన్న ఎల్ఐసి స్టార్ట్ చేశాను అంటాడు. భవిష్యత్తు అంటే ఏమర్థమైంది? ఎల్ఐసి స్టార్ట్ చేశాను, బీమా తీసుకున్నాను, లేదంటే సహారా తీశాను, ఇదా? ఎల్ఐసి అంటే అర్థం ఏంటంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ వెనకాలకి ఇస్తారా, నీ క్షేమం ఏముంది అందులో? మీకు అర్థమైందండి? ఎల్ఐసి చాలా మందికి అర్థం అవ్వలేదు. పాలసీ ఏంటి? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కుటుంబానికి 4 లక్షలు ఇస్తావు అని నీకేం రాదా? ఏమి రా, తూర్పు దగ్గర దండం పెట్టుకుని ఆయన దగ్గర నేరస్తుగా, బాబు చెప్పండి ఎల్ఐసీలు కట్టుకుని చచ్చిపోయాను,
నాకే పాలసీ కట్టారంటే మీకు పాలసీలు కట్టే టైం నాకు భూమి మీద లేదు. అయితే నీకు స్వర్గం ఇచ్చే అంత టైం నాకు లేదు, కొంచెం అక్కడ నరకం ఉంది, అంతే కదండి, ఆ రూట్లో వెళ్ళిపో బాబు. ఎంత బాగా చెప్తున్నాడంటే అబ్రహాంతో, నిన్ను మరణం తర్వాత క్షేమంగా చేర్చేస్తాను. ఎక్కడికి? అసలు నీకు ఆ మాట వదలబుద్ధి అవ్వలేదండి తెలుసా. నేను చాలాసార్లు చదువుకుంటాను అది. దేవుడు నాతో ఈ ఒక్కసారి, ఏమండి ఇక్కడ కూర్చుని మీ అందరితో అడుగుతున్నాను, ఈ రాత్రి దేవుడు మీ దగ్గరికి వచ్చి నాన్న నువ్వు వృద్ధాప్యం వరకు బ్రతుకుతావు, క్షేమంగా పరదేశికి వెళ్ళిపోతావు అన్నాడు అనుకోండి, రేపటి నుంచి మన లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? కాళ్ళు రాగరేసుకునే నేను పరదేశికి వెళ్ళిపోతాను ఎలాగుంటుంది? అసలు ఆ సీన్లో అబ్రహాం ఎలా ఫీల్ అయ్యాడా? నేను ఇప్పటికీనండి పరదేశికి వెళ్ళిపోతే అబ్రహాం గారిని కలుసుకుని, బాబు దేవుడు ఈ డైలాగ్ మీతో చెప్పినప్పుడు మీరు మొహం ఎలా ఉంది, మీ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఆ రోజు ఎలా రియాక్ట్ అయ్యారు మీరు? అంతే కదండి, మీరు పరదేశికి వెళ్ళిపోతారంటే ఎలాగుంటుంది అది? నేను నిన్ను చేర్చేస్తాను, అక్కడ నువ్వు వెళ్ళిపోతావు అనలేదు, అక్కడ మంచి వృద్ధాప్యంలో నువ్వు మరణం అవుతావు, నీవు నీ పితరుల యొద్దకు చేర్చబడతావంటే నేను చేర్చేస్తాను, నీకు ఏ డోకా లేదు అన్నాడు. ఎలాగుంది? ఈరోజు మనం అష్ట కష్టాలు పడుతున్న దేనికోసం చెప్పండి? సెమినార్లు పెడుతున్న దేనికి చెప్పండి? నిజం మాట్లాడుకుందాం. సెమినార్లు ఎందుకు పెడుతున్నారు? పరదేశికి వెళ్ళాలని. వంట చేయడానికి వచ్చేవాళ్ళు వంట చేయడానికి ఎందుకు వస్తున్నారు మీరు? పరదేశికి వెళ్ళాలని. మీకు రైట్ ఈ రాత్రి గ్యారంటీ ఇచ్చేసారని నాకు తెలుసు, వంటకు రారు ఇక మీరు. ఈ రాత్రి వచ్చి నీకు పరదేశ్ కన్ఫర్మ్ అన్నాడు అనుకోండి, ఇంక రాను, నాకు పరదేశ్ కన్ఫర్మ్ అయిపోయింది. మనకి కన్ఫర్మేషన్ లేదు కనుక అష్ట కష్టాలు పడుతున్నాం. నిజం మాట్లాడుకుందాం. ఏం జరుగుతుందో మనకి తెలీదు. చేర్చుకుంటాడా చేర్చుకోడా, భయపడుతూ వాక్యానికి వస్తూ దేవుడికి ఇస్తూ, ఏమండి కష్టాలన్నీ ఎందుకు పడుతున్నాం మనం అంటే, మన కష్టార్జితాన్ని ₹1000 ఖర్చు పెట్టి ఇక్కడ మియాపూర్ అనేసరికి ఎన్ని సెమినార్లు జరుగుతాయండి, ఎన్ని సభలు జరుగుతున్నాయి, ఎన్ని కృతజ్ఞత కూడుకులు జరుగుతున్నాయి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కుటుంబంలో ఏం జరిగినా ఒక కూడికి పెడుతున్నాం. ఎందుకు మన కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నాం చెప్పండి? మనకేం కావాలి? పరదేశు. ఆత్మక్షేమంగా ఉండాలి. శరీరానికి ఏముందన్నా, ఏమంటే ఆ సత్యవాక్యంలోకి మనం వచ్చేసాం. మా ఆత్మ వెళ్ళిపోవాలి పరదేశ్ కంటే, మేము దేవుడి కోసం భూమి మీద బ్రతకాలి, పని చేయాలి. అబ్రహంగా గ్యారంటీ వచ్చేసింది. తర్వాత కాలంలో వీళ్ళ సంతానం వచ్చింది. ఎవరి సంతానం? ఇశ్రాయేలీలు. వాళ్ళకి దేవుడు ఈ మాటలు చెప్పాడండి. మళ్ళీ మీ నాన్నతో ఏదైతే చెప్పానో మీకు అదే చెప్తున్నాను, మీ పితరుడైన అబ్రహాంతో ఏదైతే చెప్పానో మీతో అదే చెప్తున్నాను అన్నాడు. ఇశ్రాయేలుతో ఏమంటున్నాడో ఒకసారి ద్వితీయోపదేశకాండం చూద్దాం. చూడండి, ఇవే మాటలు మళ్ళా వాళ్ళ పిల్లలైన ఇశ్రాయేలుతో చెప్పాడండి. 4వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం. మరియు నీవును మీకును మీ తర్వాత మీ సంతానము వారికి క్షేమము కలుగుటకై మీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో, ఏమన్నా అందరూ ఏం కోరుకున్నారు చెప్పండి? ఈరోజు దీవించేటప్పుడు ఏమని దీవిస్తారు? దీవించినోడు ఉంటాడా? నాకు నవ్వు వస్తుందండి ఆ దీవెనలు ఇచ్చినప్పుడు. దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. ఇంతకీ ఇతను ఉంటాడా? ఇతనికి గ్యారంటీ లేదు కానీ పక్కోడికి ఏమిస్తున్నాడు? దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయు ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎంత బాగా రాశాడు చూడండి అక్కడ. నేను నీకు ఇచ్చుచున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు, అంటే దీర్ఘాయు ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? సింపుల్. చూసారా ఎంత బాగున్నాయో దేవుడి మాటలు? ఆయన మాటలు నువ్వు పాటిస్తే, ఆయన కట్టడలు నువ్వు పాటిస్తేనట నీకు దీర్ఘాయువట. నిజమేనా? ఇందాక అబ్రహాంతో ఏమన్నాడు? నువ్వు మంచి వృద్ధాప్యం అందు నీకు ఏమొస్తుంది? మరణం వస్తుంది. వృద్ధాప్యం వరకు నువ్వు ఉంటావంటే ఏ ఆయువు ఇచ్చాడు ఆయనకి? దీర్ఘాయువు. ఎందుకు ఇచ్చాడు? దేవుడి మాటలను పట్టుకున్నాడు కనుక. మీకు మాట చెప్తారండి, మనం ఎప్పుడైతే, ఇది నిజమండి, ఈ మాట మీరు ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం ఎప్పుడైతే దేవుడి మాటలను పట్టుకుంటామండి, మనం ఎప్పుడైతే దేవుడి కోసం బ్రతుకుతామో, ఈ కొన్ని కోట్ల మందిలో దేవుడు పరిశీలిస్తున్నప్పుడు మనమే కనపడతాం. నా సేవకుడైన యోబును చూచితివా అంటాడు. ఈ తరములో అతడే నీతిమంతుడు అంటే తరం మొత్తంలో వెతికితే ఒకడు కనపడ్డాడట. ఎవరు? యోబు. అలాంటి నీతిమంతుడికి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు తోడుగా ఉండి ఆయుష్ని ఇచ్చాడా ఇవ్వలేదా? దెయ్యం రోగం తెచ్చి చంపేయాలనుకున్నప్పుడు దేవుడు కాపాడాడా లేదా?
కాపాడాడు. అంటే నువ్వు నేను దేవుడి వాక్యాన్ని బలంగా నమ్మి మనం బ్రతుకుతాము అన్నప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా మంచి వృద్ధాప్యం వరకు నిన్ను ఉంచుతాడు, దీర్ఘాయునిస్తాడు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే ఆయన మాట నమ్మేవాళ్ళు తక్కువ, ఆయన కొరకు బ్రతికేవాళ్ళు తక్కువ. ఆ కొద్ది మందిని కూడా దేవుడు విడిచిపెడతాడా? ఈరోజు ఈ భూమి మీద ఉన్న కొన్ని కోట్ల మంది ఎవరి పిల్లలు చెప్పండి? దేవుని పిల్లలే. అందరూ ఆయన కోసం బతుకుతున్నారు. ఈరోజు బ్రతకం. అందులో మన కొద్ది మంది ఉన్నాం. మన కొద్ది మందిని దేవుడు పోగొట్టుకుంటాడు, మీరు చెప్పండి. కనుక నా మాట పట్టుకున్న ప్రతి వాడికి నేను ఏమిస్తానంటున్నాడు? దీర్ఘాయుష్నిస్తాను. దీర్ఘాయుష్ని. వాడు క్షేమంగా ఉంటాడు, వాడు క్షేమంగా ఉంటాడు, వాడికి ఎలాంటి డోకా ఉండదు. నేను నా మాటలతో వాడికి క్షేమాన్ని ఇస్తాను అన్నట్టు. ఇది 5వ అధ్యాయం కూడా రండి, పక్కనే 5వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం. ఎప్పుడు ఎవరు క్షేమంగా ఉంటారు? ఇంతకీ ఎవరికి దీర్ఘాయువు? ఇక్కడ వివరణ ఇస్తున్నాడు 16లో. మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించునులాగున నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అంటే ఆజ్ఞను పాటించు. బాగా వినాలి, ఆజ్ఞను పాటించు. ఇది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కదండి, తల్లిని తండ్రిని సన్మానించాలన్నది. కిందకి వెళ్ళేసరికి కూడా మీకు చెప్తాడు 17లో, నరహత్య చేయొద్దు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించకూడదు, నీ పొరుగువానిది ఏది దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దేనినైనా నువ్వు ఆశించకూడదు. ఇలాగ ఈ ఆజ్ఞలు కనుక నువ్వు పాటిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇవన్నీ ఒక చోట పెట్టుకుని, నేను ప్రారంభం నుంచి చెప్పిన మాటలన్నీ ఒక చోట పెట్టుకుని మీరు ఆలోచించండి. ఏ వ్యక్తి క్షేమంగా ఉండాలి అన్న దేవుడు అన్ని తరాలలో అందరితో చెప్తున్నది ఒకటే: నువ్వు క్షేమంగా ఉండాలా, నా మాటలు విను. నువ్వు క్షేమంగా ఉండాలా, నా మాటలు పాటించు. నువ్వు క్షేమంగా ఉండాలా, నా మాటలు ప్రకటించు. విను, పాటించు, ప్రకటించు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? క్షేమంగా ఉంటావు. బాగా వినండి, ఇది నేను చెప్పిన 3 గుర్తుపెట్టుకోవాలా. దేవుడు మాటలు వినాలి, నెక్స్ట్ పాటించాలి, నెక్స్ట్ ప్రకటించాలి. మన దగ్గర నేను చాలా మందిలో చూస్తున్నది ఏంటంటే ఫస్ట్ది థర్డ్ది మధ్యలో ఉండలేదు. ఫస్ట్ది వినడానికి నువ్వు వస్తాం, ఎక్కడ పడితే అక్కడికి నోట్స్లు వేసుకుని. పాటించడానికి అది వదిలేండి, నెక్స్ట్ ఉంది ప్రకటించడానికి నేను ఫస్ట్. ఇది అవ్వదు దేవుడి దగ్గర. ఇదంతా ఏంటంటే మనుషుల ముందు మెప్పు, మనుషుల ముందు గొప్పతనం, మనుషుల ముందు చప్పట్లు వస్తాయి, మనుషులు సాలువలు వేస్తారు, మనుషులు దండలు వేస్తారు, అన్నాను సూపర్ అంటారు. ఎక్కడ? భూమి మీద. దేవుడు ప్రకటించేవాడిని కాదు ఇష్టపడేది, పాటించేవాడిని. నువ్వు దేవుడు వాక్యాన్ని ఎంతగా పాటిస్తున్నావు, దేవుడు చెప్పిన మాటని హృదయంలో తీసుకుని ఎంతగా దాన్ని పాటించడానికి ట్రై చేస్తున్నావు, దాన్ని పాటించడానికి కష్టపడుతున్నావు. ఓ మాట చెప్పనండి, ప్రకటించడం ఈజీ అండి, పాటించడం చాలా కష్టం. అది అనుకున్నంత ఈజీ కాదు, కష్టపడాలి, కొన్నిసార్లు నిందలు పడాలి. దేవుడి వాక్యం పాటించడానికి కూడా నిందలు పోయాలి, తప్పదు. ఆ దేవుడు చెప్పిన శాసనం. నేను ఇలాగే ఉంటాను అన్నప్పుడు కొంతమంది నిందలేస్తారు, తప్పదు. దేవుడి వాక్యం ఖచ్చితమైనది. దేవుడి వాక్యం మనిషి క్షేమాన్ని ఇచ్చేది. ఎవరైతే దాన్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళ జీవితకాలం ఎలా ఉంటారట? క్షేమంగా ఉంటారు. ఓ మాట చెప్తాను ఇప్పుడు. ఇప్పటి వరకు మీరు చూసింది ఒక వర్షను, అంటే పాటిస్తే క్షేమంగా ఉంటాం, పాటించకపోతే పరిస్థితి ఏంటి? వింటాను, పట్టించుకోను, లేదా ప్రసంగం చేసేస్తాను, అది ప్రజలకు తప్ప నాకు కాదు. ఇలా ఉంటే ఎంత ప్రమాదంలో మనిషి పడతాడో తెలుసండి. ఓ వచనం తీస్తాను ఇప్పుడు నేను. కీర్తనల గ్రంథం తీయండి, కీర్తనల గ్రంథం లేదా యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయానికి వద్దాం. 21వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపొమ్మని ఏమంటున్నారట వీళ్ళు? దేవుని ఆశీర్వాదాలు కావాలట, దేవుని కాపుదల కావాలట, దేవుడు తోడుగా ఉండాలట. దేవుడు గురించిన జ్ఞానం మాత్రం మాకు. మీకు ఏమర్థమైంది అక్కడ దేవుడు బాధ? ఏమండి, ఈరోజు ఎవరైనా దేవుడు వస్తారంటే వద్దు అంటారా? దేవుడిని వద్దంటారు. దేని వద్దంటున్నారు?
దేవుని గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. బాగా వినాలి, ఇది పాయింట్ ఉంది ఇక్కడ. భూమి మీద ఉన్న ఏ మనిషి దేవుడిని వద్దండి, దేవుడు చెప్పే జ్ఞానాన్ని వద్దంటాడు. ఎలా చెప్తాం? ఇప్పుడు ఈరోజు మనం టైటిల్ ఏమని పెట్టాం? లోకమెరుగని క్షేమ సాధనాలు. ఇదే మీటింగు మియాపూర్లో గ్రౌండ్ తీసుకుని, లేదా పక్కన ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకుని, ఈరోజు వచ్చిన వారందరికీ అన్ని జబ్బులు తీసివేయబడును అని ఒక బోర్డు పెట్టి ఫ్లెక్సీ పెట్టాను మియాపూర్ సెంటర్లో, డేట్ చేశాను. పక్కనే పెద్ద స్వస్థత వరం కలిగిన కింగ్ శ్రీని గారు అని బోర్డు పెట్టాను, పెద్దదే. హాల్ ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? కుంటోడు, గుడ్డోడు, కడుపు నొప్పున్నాడు, తలపోటు ఉన్నాడు, పళ్ళు ఊడిపోయినాడు, పళ్ళు పుచ్చిపోయినాడు, జుట్టు ఊడిపోతున్నాడు, అందరూ ఉంటారు అక్కడ. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చిన తర్వాత మీరందరూ దేనికి వచ్చారు? బాబు నాకు కడుపు నొప్పి అండి, బాబు మాకు కాలు నొప్పి అండి, బాబు నాకు క్యాన్సర్ అండి, బాబు మాకు ఎయిడ్స్ అండి. మీరందరూ పక్కన ఉండండి, అయ్యగారు ఇప్పుడు 4 గంటలు ప్రసంగం చేస్తారు, తర్వాత స్వస్థత చేస్తారట అనండి. ఈ జబ్బులు చూపించుకోవడానికి, జబ్బులకు ప్రార్థన చేయించుకోవడానికి 4 గంటల ప్రసంగం తర్వాత చేస్తారట అంటే ఈ నెమ్మదిగా వెనక నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. మాకు స్వస్థతలు కావాలి తప్ప వాక్యము వింటారా? వాక్యం చెప్పే సభలకి తక్కువ మంది, స్వస్థత సభలకి ఎక్కువ మంది. అంటే మనిషికి దేవుడి నుంచి మేలులు కావాలి. దేవుడి మాటలు, ఆయన మాటలు మాకెందుకండి? బైబిల్ నేర్పిస్తాం. ఋతు గ్రంథం వివరణ మాకెందుకు? ఋతు గ్రంథం, సమయల గ్రంథం వివరణ మాకెందుకు? ఆదికాండం వివరణ మాకెందుకు? మాకేం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. దేవుడు ఏమన్నా మాకు మేలు చేస్తాడేమో కావాలి. ఇలాంటి వాళ్ళందరి గురించే ఈ వచనం. ఆ వచనం చదవండి ఇప్పుడు. వారుని మార్గములను గూర్చిన జ్ఞానము మాకు, అంటే దేవుడి దగ్గర నుంచి ఏం అవసరం లేదట. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? వాక్యం అవసరం లేదు మాకు. దేవుడి మాటలు మేము వినం. మరేం కావాలి? సంతోషాలు కావాలి, సంబరాలు కావాలి, ఎగరడాలు కావాలి, గెంతడాలు కావాలి. చాలా చోట్ల అండి పెళ్ళికి నన్ను ప్రసంగం చెప్పమని పిలుస్తారండి. వెళ్ళక ముందే నాకు అర్థమైపోద్ది ఈ సుత్తని. పెళ్ళన్నా ఫంక్షన్లన్నా నేను నిజంగా చెప్తున్నానంటే ఇంకా వాళ్ళు బాధపడతారంటే వెళ్తాను అక్కడికి. లేదంటే లేదు తమ్ముడు, నాకు అవ్వదు తమ్ముడు, మీటింగ్ ఉంది తమ్ముడు, ఎస్కేప్ అయిపోతాను అక్కడి నుంచి. ఎందుకంటే పెళ్ళిలో ఎవడైనా వాక్యం వింటాడండి? వినండి. ఆడు పెళ్ళిలో కూర్చున్న ఒక్క 10 నిమిషాల ప్రసంగం వినక పక్కడు ఏంటి వంట చికెనా మటనా అంటాడు. ఆ పెళ్ళిలో కూర్చున్నవాడు ధ్యాస అంతా దేని మీద ఉంటుంది? గుమగుమలాడుతూ వాసన వస్తూ ఉంటుంది పక్క నుంచి. అక్కడి నుంచే భోజనాలు వస్తాయి, ఇక్కడి నుంచేమో ప్రసంగం వాసన. ఆడు కూర్చుంటాడా? మటన్ వేసారా, చికెన్ వేసారా, భోజనాలు స్టార్ట్ చేశారా, ఏంటి 12 గంటల వరకు ప్రసంగం ముగించేస్తే ఆకలేస్తుంది కదా. ఇదే ఆడు వాక్యం వింటాడండి? నేను చెప్తున్నానండి, నా జీవితంలో ఒకే ఒక చోట అండి పెళ్ళి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒకే ఒక చోట ఎక్కడంటే ఉత్తర కంచి అని ఒక చోటకి వెళ్ళాను నేను. ఆ రోజు నేను షాక్ అయిపోయింది. ఏంటంటే అందరూ వచ్చేసారండి వేదిక మీద, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ కూర్చున్నారు, బయట అందరూ ఉన్నారు. ప్రసంగం చేస్తున్నాను నేను. ప్రసంగానికి ఇచ్చే ముందు ఆ యాంకరింగ్ చేస్తున్న అతను ఒక అనౌన్స్ చేశాడు. అప్పుడే పెళ్లి కొడుకులు అందరూ వచ్చి అమ్మాయికి బట్టలు అవి పెట్టారు. బట్టలు అవి పెడితే అమ్మాయి గారు కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని రాగానే మీరు అందరూ అక్షంతలు వేయొచ్చు. ఈలోపు అన్నయ్య ప్రసంగం చెప్తాడని యాంకరింగ్ అతను నాకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు నాకు ప్రసంగం ఇస్తే ఇప్పుడు పెళ్లి కూతురు గారు ఎక్కడికి వెళ్ళాలి? డ్రెస్ మార్చుకుని రావడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఆడపిల్లలు గంట వరకు వస్తుందండి పెళ్లి కూతురు, రాదు. నిజంగా పెళ్లి కూతురికి హ్యాట్సప్ అండి. ఎంత మంచి చెల్లంటే కూర్చుని అంటుంది, ఆ యాంకరింగ్ చేసి అతను నాకు ఇచ్చేసాడు కదా మైకు, అమ్మ నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళను అంటుంది. అందరూ షాక్ అయిపోయారు. నేను వెళ్ళను అంటుంది. ఎందుకేమో వెళ్ళవంటే నేను ప్రసంగం వినేసిన తర్వాత వెళ్తాను. నేను ప్రసంగాన్ని మా అన్న అన్నదండి. ప్రసంగం వినకుండా నేను బట్టలు మార్చుకోను, ప్రసంగం మిస్ అయిపోతాను, అన్నయ్య మాటలు మిస్ అయిపోతాను, ఆ మాటలు నాకు కావాలి, నేను వెళ్ళను అంటుంది. అక్కడ మొరాయించి కూర్చుంది. నేను ఫస్ట్ టైం షాక్ అండి. అమ్మ నాయన నిజంగా భక్తిపరురాళ్ళు. అంతే కదా, దేవుడు మాటలు చెప్తున్న టైంలో నేను మేకప్కి వెళ్ళటం ఏంటి, బట్టలు మార్చుకోవడానికి వెళ్ళటం ఏంటి, దేవుడు మాటలు మిస్ అయిపోతాను కదా. నేను నిజంగా హృదయపూర్వకంగా ఒక్కడిని దీవించానండి. దీర్ఘాయుష్మానుభవ. ఎందుకు? నాకు వాక్యం తెలుసు. ఎవడుంటాడు దీర్ఘాయుష్తో చెప్పండి? దేవుడు మాటలు ఎవడ పట్టుకుంటే వాడు దీర్ఘాయుత ఉంటాడు. నీ కుటుంబం గొప్ప కుటుంబం అవుతుంది అమ్మ, నీ పిల్లలు మాత్రం సేవకులు. నేను ఇది చెప్పాను చివరిలో,
బ్లెస్సింగ్స్ ఇస్తూ నీ కుటుంబం చాలా గొప్ప కుటుంబం అవుతుందమ్మా, నీ గర్భాన దేవుడు సేవకులు వస్తారు. అంత భక్తిపర్రాలను దేవుడిని వదులుకుంటాడండి? మంచి మంచి సేవకులను పట్టుకొచ్చి ఆ పిల్ల గర్భంలో పెడతాడు దేవుడు. నాకు అర్థమైపోయింది ఫ్యూచర్ ఆవిడది. ఎవరికి దేవుడు మాటలు పడతాయో, ఎవరికి దేవుడు మాటలు పట్టుకుంటారో, ఎవరికి దేవుడు వాక్యానికి విలువిస్తారో వాళ్ళు చాలా క్షేమంగా ఉంటారు. అదే చెప్తున్నాడు. ఈ భక్తిహీనులు ఏమంటారంటే దేవుడి గురించి మాకు అన్నీ కావాలి కానీ దేవుడి గురించిన జ్ఞానం మాత్రం మాకు, ఎంత బాగా రాశాడు చూసారా, మళ్ళీ చదువుతారు అది, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకు ఏమి లాభము కలుగున వారు చెప్పుదురు, వారి క్షేమము వారి చేతుల్లో లేదు. ఇందుకు తీసుకొచ్చాను ఇక్కడికి మిమ్మల్ని. అలాంటి భక్తిహీనుల క్షేమం అట వాళ్ళ చేతుల్లో లేదట. 16వ వచనంలో చెప్తున్నాడు చూడండి, వారి క్షేమము వారి చేతుల్లో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరంగా ఉండును గాక, భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు క్షేమంగా ఉండరు కదా. ఎందుకంటే నా జ్ఞానం వద్దంటున్నారు కదా, నా వాక్యం వద్దంటున్నారు కదా. అసలు వాక్యాన్ని ఇందాక దేంతో పోల్చాడు? మీరు చదువుకున్న మీకా గ్రంథం 2:7లో యథార్థముగా ప్రవర్తించును వానికి నా మాటలు క్షేమ సాధనములు అన్నాడు. అసలు వీళ్ళు ఆ క్షేమ సాధనాలైన వాక్యమే వద్దంటే అలాంటి వాడికట వాడి క్షేమము వాడి చేతుల్లో. ఇప్పుడు చెప్పండి, ఏంటి క్షేమ సాధనాలు అంటే? మనం క్షేమంగా ఉండాలంటే ఎప్పుడు మన నోట్లో కానీ మన ప్రవర్తనలో కానీ ఏముండాలి? దేవుడు మాటలండి, వాక్యం మాట్లాడుతున్నవాడు ఎప్పుడు బాగుంటాడండి. వాక్యం చదువుకుంటున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారండి. వాక్యం ప్రకటిస్తున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారండి. వాక్యం ప్రకటించడానికి ముందుకొచ్చి కష్టపడుతున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారండి. నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఆ కష్టంలో తోడుగా ఉండేది ఎవరు అంటే దేవుడు అండి. దేవుడు మాటకంత శక్తి ఉంటుందా, క్షేమాన్ని ఇస్తుందా అంటే మీకు కొత్త నిబంధనలో ఒక సందర్భాన్ని చూపిస్తాను, ముగిస్తాను. ఇక కొత్త నిబంధనలో అసలు యేసుక్రీస్తుల వారే ఆశ్చర్యపోయారు ఒక శతాధిపతిని చూసి. ఆ శతాధిపతి దాసుడికి హెల్త్ బాగాలేదండి. లూకాసు వార్త చదువుదాం చూడండి, సందర్భం ఎంత బాగుంటుందో. అంటే దేవుడు మాట క్షేమాన్ని ఇస్తుందా అంటే ఒక శతాధిపతి దాసుడికి ఎంత క్షేమాన్ని ఇచ్చిందో మీరు చూడండి. 7వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. లూకాసు వార్త 7వ అధ్యాయం తీసుకోండి అందరూ. లూకాసు వార్త 7వ అధ్యాయం మొదటి నుంచి. ఏమంటే నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీరు అందరూ వినండి జాగ్రత్తగా, అందరు బైబిల్ తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ సందర్భం ఇది. యేసుక్రీస్తుల వారు సువార్త ప్రకటించుకుంటూ కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూముకు వచ్చిన తర్వాత అండి ఒక శతాధిపతి అండి. శతాధిపతి అనగానే ఇది చాలా పెద్ద గ్రేడ్. ఒకసారి వివరించాను నేను. శత అంటే ఎంతమంది చెప్పండి? 100 మంది పైన అధికారి, అంటే 100 మంది పోలీసుల పైన అధికారి. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డీజీ, డిఎస్పి, డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ ఇతను. అంత పెద్ద శతాధిపతి అండి యేసుక్రీస్తుల వారిని ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఏం పెట్టాడు చూడండి ఒకసారి. ఆ శతాధిపతి ఏమండి, ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. ఇక్కడ జాగ్రత్తగా వింటే ఈ శతాధిపతి గురించి, ఇతనికి ఒక దాసుడు ఉన్నాడట, అంటే పనివాడు ఉన్నాడు. శతాధిపతి దగ్గర పనిచేసే పనివాడు ఉన్నాడు. శతాధిపతి అయిన సరే ధనవంతుడు కదండి, ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉంటారు. ఒక పనివాడు ఉన్నాడు. అతడికి చచ్చిపోయేంత భయంకరమైన రోగం వచ్చింది. బాగా వినండి. చావ సిద్ధమై ఉండెను. చదవండి సార్ జాగ్రత్తగానే చూడండి, నేను చదువుతాను. శతాధిపతి యేసుక్రీస్తుల వారిని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. శతాధిపతి కదండి, అధికారి కదా. భక్తులైన యూదులను యేసుప్రభు దగ్గర పంపించాడు. ఈయన అన్యుడు, శతాధిపతి అనగానే అన్యుడు ఇతను. యూదులు పంపించాడు. మీ ప్రభు మీ మాట వింటాడు కదయ్యా, మీరు యూదులు కదా, మీరు ఒకే జాతి కదా, కొంచెం నా దాసుడికి అర్థపోలేదు, మీరు మీ యేసుప్రభుని తీసుకురండి అని యూదులు పంపించాడు. తర్వాత చూడండి, వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడు. యూదులు వచ్చి ఏమంటున్నారు యేసుప్రభుతో? పిలుస్తున్నది అన్యజనుడైనా అతను యోగ్యుడయ్యా, దాసులను కూడా ప్రేమించేవాడయ్యా. శతాధిపతి దాసుని ప్రేమిస్తున్నాడంటే ఈరోజు ఏమంటే అధికారులు లేదంటే డబ్బున్న వాళ్ళు తన కింద పనిచేసే వాళ్ళని ప్రేమిస్తారా? జీతం ఇస్తే చాలు అనుకుంటారా? జీతం ఇస్తే చాలు అనుకుంటారు. రోగం వస్తే ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చి ఎంత కొంత హాస్పిటల్లో చూపించుకో బాబు, నువ్వు బాగైన తర్వాత రా అని పంపించేస్తారు. కానీ ఈ దాసుడు చచ్చిపోతుంటే సకల విధములైన ప్రయత్నాలు చేస్తున్నాడు అతను బ్రతికించడానికి. మంచోడేనా శతాధిపతి? చాలా మంచోడు. దాసుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎంత మంచోడండి. యూదులు వచ్చి యేసుప్రభుతో చెప్పిన సాక్ష్యం ఏంటంటే నువ్వు వచ్చి అతనికి కార్యం చేయడానికి అతను యోగ్యుడు అంటే చాలా మంచివాడయ్యా.
శతాధిపతి అయ్యా, అధికారయ్యా, నీ సాయం కోరుకుంటున్నాడయ్యా, ఒక్కసారి నువ్వు కరుణించావంటే అతని దాసుడు బ్రతుకుతాడయ్యా అని యూదులు సాక్ష్యం చెప్పారు. అప్పుడు తర్వాత చూడండి ఏమంటున్నారు, అతడు తన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతుపాలుకొనిరి. ఇది అండర్లైన్ చేయండి. ఎందుకు ఇంతకీ యూదులు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు చెప్పండి? యూదులు చక్కగా ఆరాధనలు చేసుకోవడానికట అతడు మందిరం కట్టించాడట. ఎవరు? శతాధిపతి. మన దేవుడు మాటలు చెప్పుకుని మందిరాన్ని ఆయన ఉచితంగా కట్టించాడయ్యా. మంచివాడయ్యా, మా దేవుడు అంటే ప్రేమ అయ్యా, నువ్వంటే గౌరవం అయ్యా, మనకు మేలు చేసే అధికారయ్యా, నువ్వు రావాలి. ఏమంటే ఇక్కడ మాట చెప్తాను, మీరు బలంగా పట్టుకోవాలా. యూదులు అతని కోసం నువ్వు ప్రార్థన చేయడానికి రా అని అడిగే ముందు యేసుప్రభు ముందు అతను చేసిన పనులు క్వాలిఫికేషన్ కింద పెడుతున్నారు. చూడండి, మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరికైనా ప్రార్థన చేయాలి అంటే అతను కూడా ఏముండాలి ఇప్పుడు చెప్పండి? దేవుడి కోసం ఏదో కార్యం ఉండాలండి. ఆడు తాగి 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 కిడ్నీలు పోగొట్టుకుంటూ రోడ్డు మీద ఉంటాడు. అని నువ్వు రాని ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయను? ఇప్పుడు వెళ్ళి మా ఓడు తాగేసి పడిపోయాడు బాబు, నువ్వు లాగితే ఇంకో 2 ఫుల్ బాటిల్ వేస్తాడని ప్రార్థన చేయని వెళ్ళి అతను ఏం చేసి ఉండాలి? ముందు మంచి కార్యాలు, దేవుడి కోసం ఏదో చేసిన వాడై ఉండాలి, దేవుడిని ఎరిగిన వాడై ఉండాలి, దేవుడి కొరకు బ్రతికిన వాడై ఉండాలి. ఇప్పుడు శతాధిపతి దగ్గరికి రమ్మంటున్నారు అంటే అతను ఏం చేశాడో చెప్తున్నారు ముందు యేసుప్రభుకి. అతను మంచివాడయ్యా, యోగ్యుడయ్యా, మనం అందరం కూడుకోవడానికి ఒక చర్చ్ కట్టాడయ్యా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఈరోజు మనం చర్చ్ అంటాం, ఆ రోజు వాళ్ళు సమాజ మందిరం అంటారు కదా, కూడుకునేవారు కదండి ప్రతి శనివారం అక్కడ ఆరాధన చేసేవారు దేవుడికి. అలాంటి ఒక మందిరాన్ని కట్టాడయ్యా అతను, నువ్వు రావాలయ్యా, అతను యోగ్యుడయ్యా అనేసరికండి యేసుప్రభు స్టన్ అయిపోయాడు. ఇటు శతాధిపతి మందిరాన్ని కట్టాడా? నా సహాయం అడుగుతున్నాడా? పదండి వెళ్దాం, అలాంటి వాడికి తప్పనిసరిగా చేయాలి, పదండి అన్నాడు. తర్వాత చూడండి అక్కడ, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. యేసుప్రభు వెళ్ళాడు. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు. ఇతను ఎంత మంచోడో చూడాలా. ప్రభువా మీరు శ్రమ పుచ్చుకొనవద్దు, మీరు మా ఇంటికి రావద్దు, అంత దూరం మీరు ప్రయాణం చెయ్యొద్దు, మీరు వచ్చే అంత గొప్పవాడిని నేను కాదయ్యా. ఏమంటే మందిరం కట్టినోడు ఇలాగ అంటున్నాడండి. బాగా వినాలి ఇది. దేవుడి కొరకు మందిరం కట్టినోడు అంటున్నాడు, మీరు మా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని కాదయ్యా నేను అంటున్నాడు. మందిరం కట్టిన ఆయన. ఇప్పుడు మీరు లోతుగా ఆలోచిస్తే ఏ పని చేయనోడు ఫోన్ చేస్తాడు, అయ్యగారు నాకు బాగాలేదు ప్రార్థన చేయండి. మాకు వస్తాయండి విచిత్రమైన ఫోన్లు, పేరు చెప్పరు ఊరు చెప్పరండి. అయ్యగారు నువ్వు అయ్యగారువే కదా? అయ్యగారునే బాబు, నాకు ప్రార్థన చేయి, ఒంట్లో బాగాలేదు. అలాగేనండి అయ్యారు. ఊరు ఉండదు, పేరు ఉండదు, మర్యాద ఉండదు, క్రమం ఉండదు. ఏమండి నిజంగా చాలామంది నిజంగా చూస్తున్నాను. ఏమండి నిజంగా ఇప్పటికి నేను చెప్తున్నానండి, మా ఇంట్లో నా జన్మదినం వచ్చినా లేదంటే మా పాపాలది ఏదైనా వచ్చినా నేను నాకంటే కొంచెం పెద్దగా ఉన్న దైవజనులు ప్రసన్నానికి ఫోన్ చేస్తాను, ఉపేంద్రానికి ఫోన్ చేస్తాను, మా పాప బర్త్డే అన్నయ్య కొంచెం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మొన్న మా పాప మెచ్యూర్ అయింది, ప్రసన్నానికి చేశాను ఫోను, అన్నయ్యలా మెచ్యూర్ అయిందంటే ఎంత ఆనందపడ్డాడంటే, అవునా నాన్న నువ్వు పెద్దోడు అయ్యావు, అయితే నీకు బాధ్యతలు వచ్చినాయి, కూతురు కోసం నేను ప్రార్థన చేస్తాను, అడిగినని చెప్పి కూతుర్ని ఫోన్ చేస్తే మాట్లాడతాను అంటున్నాడు. అంటే అలా పెద్దవాళ్ళకి చేసి కొంచెం మా గురించి ప్రార్థన చేయండి. నేను చాలామందిలో చూస్తానండి, మా కూతురు బర్త్డే అని వాట్సాప్లో ఒక బొమ్మ పెట్టడం అంతే. కనీసం ఒక దైవజనుడితో ప్రార్థన చేయించుకోవటం, కుటుంబ క్షేమం కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయించుకోవటం, ఇవి చాలామందికి అలవాటు లేని పనిగా. అంటే భక్తి మీకు అర్థం కావట్లేదు, సరిగా భక్తి మీకు అర్థం కావటం లేదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఎంత శక్తినిస్తుంది. శతాధిపతి ఎంత గమనించాడంటే, మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదయ్యా, అంత శ్రమ కూడా మీకు వద్దయ్యా, నేను అంత యోగ్యుడిని కాదయ్యా, మీరు జస్ట్ నాకున్న ప్రాబ్లం మీరు ఒక్కసారి మీ నోటితో ఆ ప్రాబ్లం, ఆ శతాధిపతికి ఉన్న ఆ దాసుడు బ్రతకాలని జస్ట్ మాట మీరు ఒక్కసారి పలికారంటే చాలు, మీ ప్రయాణం అవసరం లేదన్నట్టు. ఈ శతాధిపతికి ఎంత కాన్ఫిడెంట్ ఉందండి. దేని మీద కాన్ఫిడెన్స్? దేని మీద? యేసు నోట నుండొచ్చే మాట మీద. ఇప్పుడు చెప్పండి, దేవుడి మాటలు క్షేమమేనా? యేసు నోట నుండి వచ్చిన మాట ఆ రోజు శతాధిపతి దాసుడిని బతికించిందా? బతికించి. కింద యేసుప్రభు ఏమంటాడు చూడండి, యేసు వారి మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను
ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట, అంటే వచ్చాడా, మాటతో స్వస్థత అయిపోయిందా? అయిపోయిందండి, మాటతో అయిపోయిందండి, మాటతో అయిపోయిందండి. దేవా మీరు చెయ్యాలి, ఓకే కొడుకు చెప్తే చేస్తాను. యేసుక్రీస్తుల వారికి ఉన్న మాటకి పవర్ మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఆ దాసుడికి క్షేమాన్ని ఇచ్చింది ఏంటో చెప్పాలి నాకు, లేదా శతాధిపతికి క్షేమాన్ని ఇచ్చింది ఏదో చెప్పాలి. దేవుని మాట ఇంత పవరా? జస్ట్ ఇక్కడి నుంచి పలికితే అక్కడ పని అయిపోతే ఎవడు దేవుడు సృష్టిని చేసేటప్పుడు ఏమన్నాడు? భూమి కలుగుగాక. కలిగిందా? కలిగింది. నీకు రోగం పోవాలి గాక అన్నాడు అనుకోండి ఆయన ఒక్కసారి, పోదా? ఏది కావాలి చెప్పండి ఈరోజు మనకి? బాగా ఆలోచించుకోండి. ఈ పాఠం యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళా వినండి. దేవుడి మాట, దేవుడి మాట, దేవుడి మాట మనకేమిస్తుంది? క్షేమాన్ని ఇస్తుంది. చాలామందికి అండి మనుషుల మీద నమ్మకం ఉంటుంది. ఇప్పటికీ మా మేనత్త ఉందండి ఊర్లోనూ, ఆవిడ ఒకటి నమ్ముతుంది. ఆవిడ ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోయినా వాళ్ళ ఇంట్లో చిన్న కూతురు ఉంటుందండి, ఆ కూతురుని ఎదురు రమ్మంటది. అంటే ఆవిడ నమ్మకం ఏంటంటే సైకలాజికల్గా నా చిన్న కూతురు ఎదురొచ్చిందంటే వీడు బయటికి వెళ్ళాడు క్షేమంగా ఇంటికి వచ్చేస్తాడని అర్థం. అన్నిసార్లు జరుగుతుందా? ఆ బయటికి వెళ్తున్న వాడు క్షేమంగా ఇంటికి రావాలంటే అతనికి తోడుగా ఉండవలసింది ఏమి చెప్పండి? దేవుడు క్షేమంగా ఉంటే వస్తాడు. ఎదురులు నేను దీవిస్తే క్షేమం కాదు. దైవజనుడో దేవుడో చక్కగా ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చాడు అంటే ఆ మాటకి పవర్, ఆ మాటకి శక్తి. యేసుక్రీస్తుల వారి మాటకు అక్కడ ఎవడు చచ్చిపోవడానికి సిద్ధపడిన దాసుడు బతికేశాడు. ఇదంతా మీరు ఆలోచిస్తే మనిషికి క్షేమ సాధనాలు ఏంటి అంటే దేవుని మాట. అర్థమైంది కదా?